వాక్యం అనే వాక్య ఖడ్గాన్ని, ఆత్మ ఖడ్గాన్ని మనం సరిగా వాడకపోతే అది మనకే తగులుతుంది, మనల్నే గాయపరుస్తుంది, ఒక్కోసారి మరణానికి దారి తీయవచ్చు అన్నమాట. అందుకనే నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు. నాశనం వచ్చే ముందు, మరణం వచ్చే ముందు రోగం రావచ్చు, అప్పులు పాలవచ్చు, ఓకే, డిప్రెషన్ రావచ్చు, డిస్కరేజ్మెంట్ రావచ్చు, సూయిసైడ్ తలంపులు రావచ్చు, లేకపోతే ఎవరి చేతులన్నా మోసపోవచ్చు, పరిశుద్ధులు అనబడే వాళ్ళ చేతుల్లోనే మోసపోవచ్చు, సోకాళ్ళు ప్రవక్తల చేత మోసపోవచ్చు, సోకాళ్ళు అపోస్తుల చేత కూడా మోసపోవచ్చు అనమాట. మంచి అపోస్తులు ఉన్నారు, అబద్ధపు అపోస్తులు ఉన్నారు. మంచి ప్రవక్తలు, మంచి బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు ఏంటంటే మంచి ప్రవక్తల్ని అటాక్ చేస్తుంటారు. మంచి ప్రవక్తలనే దొంగ, వేరే మంచివాడినే దొంగ దొంగ అని పిలుస్తుంటాడంట. ఏదో కొత్త వాళ్ళకు డాంటే సంథింగ్ ఏదో ఉంటుంది హైదరాబాద్ లో, అది నాకు సరిగ్గా రాదు అదే ఆ మాట. ఓకే, సో ఏది ఏమైనా మనకి జ్ఞానము కావాలి. క్రీస్తు జ్ఞానం అందయు. Grace and peace be multiplied unto you through the knowledge of our God and of our Lord Jesus Christ. కృపయు సమాధానము క్రీస్తు జ్ఞానము ద్వారా మీకు నాకు విస్తరింపబడును గాక. అంటే కృప, సమాధానము మనకి విస్తరింపబడాలి, ఇంక్రీజ్ అవ్వాలి, మల్టిప్లై అవ్వాలంటే మనకి ఏం కావాలి? క్రీస్తు జ్ఞానము, వాక్య జ్ఞానము, సత్య జ్ఞానము మనకు కావాలి. సమాధానం ఎప్పుడు వస్తుంది? 10,000 రూపాయలు ఉన్నప్పుడు కన్నా 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఇంకా సమాధానంగా ఉంటుంది. అంటే డబ్బు కూడా సమాధానం తీసుకొస్తుంది. ఓకే, ఆ డబ్బుని ఇంకా దేవుని రాజ్యానికి వాడితే అది ఇంకా సంతోషము, సమాధానం అన్నమాట. మనకున్న కృపను మనం వాడితే, ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతును వాడతారు, అదొక కృప అన్నమాట. వాడితే మనకి ఇంకా కృప విస్తరింపబడుతుంది. ఆ కృప ద్వారా మనకి క్షమాపణ, మనకి స్వస్థత, మనకి సమృద్ధి, మనకి నిత్య జీవం వస్తాయి. మరి ఆ కృప వాక్యపు లోతుల్లో నుంచి వాక్య జ్ఞానము, సత్య జ్ఞానము మనకు పెరుగుతూ ఉంటే, ఇందులో ఉన్న ఇదే అంధకార స్థలం, ఇందులో ఉన్న నిధులు, ఈ రహస్య స్థలంలోని మరుగైన ధనం మనకు వచ్చిందనుకోండి, దేవుడు మనకి కొలతలేని అభిషేకాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు ఆల్రెడీ. అంటే ఒక రకమైన వీలునామా అన్నమాట. కోట్ల ఆస్తి కలిగిన వాడు కూడా వీలునామాలో తండ్రి, పరమపదించిన తండ్రి ఏమి రాసి పెట్టాడు అని తెలియలేదనుకోండి, వాడు బికారిగా జీవించవచ్చు. విశ్వాసుల పరిస్థితి కూడా అంతే. ఇందులోనే మనకు సమస్తం ఉన్నాయి అన్నమాట. మనస్సు మారి నూతన పరచటం వల్ల, ఆత్మ ప్రాబ్లం కాదు, ఆత్మ ఒక్కటే అందరికీ. తిరిగి జన్మించిన అనుభవం తర్వాత ఓకే, పరిశుద్ధాత్ముడు మన ఆత్మ కలిసి ఈ విధంగా ఉంటారు. ఆత్మలో అంతా పరిపూర్ణతే. కానీ ఎక్కడ ప్రాబ్లం అంటే ఆత్మలో ఉన్న నిధులని, ఆ యొక్క స్వాస్థ్యాన్ని బయటకు తీసుకురావాలి. చూడండి, క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అనాయింటెడ్ వన్, క్రైస్ట్ అంటే క్రీస్తు అంటే అనాయింటెడ్ వన్, అంటే అభిషిక్తుడు. అభిషేకించబడిన వాడే కాకుండా అభిషేకించేవాడు కూడా అన్నమాట. అభిషేకాన్ని ఇచ్చువాడు. ఆయన అభిషేకించబడ్డాడు యోర్దాను నది ఒడ్డున. మరలా పరలోకము నుంచి ఆ పెంతెకోస్తు దినమున అభిషేకాన్ని కూడా మన మీదకి పంపించాడు. ఆయన కొలతలేని అభిషేకం పొందుకున్నాడు. మన మీద కూడా పెంతెకోస్తు దినాన మరి ఇప్పుడు కూడా కొలతలేని అభిషేకం ఆయన ఇస్తే కొంచెం కొంచెం ఇవ్వడంట. మరి అదంతా ఎక్కడుందంటే మన ఆత్మలో ఉంది. క్రైస్ట్ జీసస్, హెడ్లైన్స్ ఆఫ్ గ్లోరీ. చూడండి, ఇది నాకు దేవుడిచ్చిన తలంపు. క్రైస్ట్ జీసస్, హెడ్లైన్స్ ఆఫ్ గ్లోరీ. హెడ్లైన్స్ ఆఫ్ గ్లోరీ అంటే ఏంటి అంటే, క్రీస్తు వారు 30 సంవత్సరాల నుంచి ఆయన పరిచర్య చేయటం ఆరంభించినప్పుడు ఆయన ఏది చేసినా కూడా అది టాక్ ఆఫ్ ద టౌన్. అప్పుడున్న పేపర్లో హెడ్లైన్ న్యూస్, యేసుక్రీస్తు ఈరోజు స్వస్థపరిచాడు, యేసుక్రీస్తు ఈరోజు చనిపోయిన వారిని లేపాడు,
యేసుక్రీస్తు బోధ అధికారం కలిగిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉంది. అంతకుముందు ఏ విధంగా ఎవరు ఈ విధంగా మాట్లాడలేదు. ఆయన మాటల్లో ఏదో మహత్తు ఉంది, మహిమ ఉంది. ఆయన మాటలు చాలు, ఇంకేది అవసరం లేదనమాట. ఒకళ్ళకి ఏదో ఒక సినిమా వాడు నచ్చుతాడు, ఒక హీరో గారో హీరోయిన్ గారో, ఇంకంతే సమయాన్ని అప్పచెప్తారనమాట, డబ్బులు అప్పచెప్తారు. నాకు తెలిసి ఒక స్నేహితుడు, వెరీ గుడ్ ఫ్రెండ్, అన్నిడు రోజుకి 1-2 సినిమాలు చూడకపోతే నిద్ర పట్టదనమాట. ఇన్ని సినిమాలు చూసావా అంటే ఇంకా చెప్పలేమన్నమాట. అట్లా అడిక్ట్ అయిపోయాడు సినిమాలకి. వెళ్ళిపోవాల్సిందే, సమయం దొరికితే సినిమాలకు వెళ్ళాలి. అది కాకుండా నిత్య జీవపు మాటలు కలిగిన యేసుక్రీస్తు మాటలో మహిమ ఉంది, ఆయన చూపులో మహిమ, ఆయన సన్నిధిలో మహిమ, అంతా మహిమే అనమాట. అంటే ప్రజెంట్ టెన్స్ లో ఈ వర్తమాన ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వరద మనం ఉంటే, శరీరధారి అయిన యేసుక్రీస్తుతో అంత మహిమకరంగా ఉంటదన్నమాట. కానీ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమనుంది? నీలో ఉన్న క్రీస్తు మహిమకు నిరీక్షణ అయి ఉన్నాడు. నిరీక్షణ అనేది ఎప్పుడు? భవిష్యత్తుకు సంబంధించింది. హోప్ అన్నమాట, హోప్ ఆఫ్ గ్లోరీ. క్రైస్ట్ ఇన్ యూ, హోప్ ఆఫ్ గ్లోరీ. అంటే మహిమ లోపలే ఉంది. నీలో ఉన్న క్రీస్తు, నీలో ఉన్న అభిషిక్తుడు, నీలో ఉన్న అభిషేకము మహిమకు నిరీక్షణ అంట. అదేంటండి? వాట్ అబౌట్ నౌ? ఇప్పుడు పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో నిరీక్షణ అంటావు ఏంటి అంటే, అంటే అదే మహిమ, అదే అభిషేకం యేసులో కూడా ఉన్నది. కానీ వెంటనే ఆయన వాడుతున్నాడు, అప్పటికప్పుడు అందరికీ స్వస్థతలు కలుగుతున్నాయి. అదే అభిషేకం మన ఆత్మలో కూడా ఉన్నది. కానీ మనం ఏంటంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇంకేదన్నా జరిగిద్దిలే, భవిష్యత్తులో మనకి మంచి రోజులు వస్తేలే, భవిష్యత్తులో మనం గొప్పగా వాడబడుతున్నాంలే అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అడ్డు ఎవరు? మనలో ఉన్న మహిమ, మనలో ఉన్న క్రీస్తు బయటికి రాకుండా అడ్డు ఎవరండి? నువ్వు నేనే అన్నమాట. నువ్వు నేనంటే మన మనస్సు, మన శరీరము. ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా, శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం జరుగుతుందంట. ఓకే, ఎప్పుడు పోరాటం జరుగుతుంటది ఆత్మకి శరీరానికి, శరీరానికి ఆత్మకి మధ్య కూడా. ఈ మనస్సు అనేది అటు స్పిరిట్ కి, అటు శరీరానికి, రెండింటికి మధ్య కనెక్షన్ లాంటిది మనస్సు అన్నమాట. ఈ మనస్సు అంటే మన యొక్క చిత్తము, మన యొక్క ఎమోషన్స్, మన యొక్క విల్ పవర్, చిత్తం అన్నమాట. ఓకే, దేవుడు ఒక చిత్తం చేయమంటే, దేవుని ఒక విధంగా చెప్తే మనం ఆ డైరెక్షన్ లో వెళ్ళము. దేవుని ఆత్మ ఒక రకంగా నడుపుతుంటే శరీరం ఇంకో విధంగా వెళ్తానంట. దేవుని ఆత్మ లేచి ప్రార్థన చేయి, సహవాసానికి రా అంటే శరీరము బెడ్ మీదకి లాగేసిద్ది, లేదా టీవీ ముందుకు లాగుతుంది. అంటే ఈ పోరాటం జరుగుతూ ఉంటది. ఏ రోజు ఏది గెలిస్తే, ఆత్మ గెలిసిందా స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్తావు. ఆత్మ జీవింప చేయను, శరీరము కేవలము నిష్ప్రయోజనం అనమాట. అంటే మనలో ఉన్న క్రీస్తు, మనలో ఉన్న క్రీస్తు మహిమ ఇప్పటికిప్పుడు బయటకు రావాలంటే నువ్వు తగ్గాలి, నువ్వు వీక్ అవ్వాలి. నీ చిత్తము కాదు, ఆయన చిత్తం జరగాలి. అప్పుడు నీ ద్వారా గొప్ప విషయాలు జరుగుతాయి. అసలు నీలో ఉన్నది ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. మనలో అసలు ఏముంది అంటే, ఒక సాధారణ విశ్వాసి ఎంత బలవంతుడు, మనం ఏమనుకుంటాం? వీకెస్ట్ అనుకుంటాం, కానీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అన్నమాట. కొన్ని వాక్యాలు మనం చూద్దాము. మత్తయి సువార్త 11:11 చూడండి. మత్తయి సువార్త 11:11. మత్తయి 11:11. స్త్రీలు అయిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాన్ కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. అంటే స్త్రీ గర్భములో
పుట్టిన వాళ్ళల్లో అంటే ప్రవక్తల గురించి చెప్తున్నాడు. గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఎవరై అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను. ఈ మాట అన్నది ఎవరండి? ఎవరక్క? ప్రసన్నక్క ఎవరు చెప్తున్నారు ఆ మాటలో? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. వెరీలీ వెరీలీ ఐఎమ్ సేయింగ్ అంటే అంటున్నాడు. నిశ్చయముగా అంటే పక్కా ట్రూత్ అనమాట. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అదేంటంటే అంత మాట అనేసాడు? ఎవరు ఈ మాటలు అంటుంది? చెప్పరు ఎవరన్నా? యేసు ప్రభు. క్రీస్తు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఎవరో ఒక వ్యక్తి అభిప్రాయం, ఒక మనిషి అభిప్రాయం కాదు, ఒక గొప్ప వ్యక్తి అభిప్రాయం కాదు. ప్రభు వారు మరలా ఏమంటున్నారు? నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఏంటి అంత మాట అనేసాడు? అంటే అది సత్యమే కదా? సత్యమే కాదు, అబ్సల్యూట్లీ ట్రూత్ అన్నమాట. ప్రభు వారు చెప్పాడు గనక, దేవుడు చెప్పాడు గనక. అదేంటి మరి ఆయనకు ముందు ఎవరు వచ్చారు? అసలు ఈయన ఏలియా అభిషేకం కలిగి వచ్చాడు. ఏలియా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు? అసలు ఏలియా ఏ విధంగా పరలోకానికి వెళ్ళిపోయాడు? ఆ బంగారు రథాలు వస్తే, అగ్ని రథాలు వస్తే. మోషే పరిస్థితి ఏంటి? ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు, ఫరోని గడగల్లాడించాడు, ఒక దేశాన్ని షేక్ చేశాడు, 10 తెగుళ్ళు పంపించి. మోషేను వాడుకున్న దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాల అరణ్యంలో మోషే నాయకత్వంలో అనేక శోధనల గుండా తీసుకొచ్చి ఒక 30 లక్షల మంది ప్రజల్ని ఆల్మోస్ట్ వాగ్దాన ప్రదేశం దాకా తీసుకొచ్చాడు మోషే. అంటే మోషే కన్నా కూడా బాప్టిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడు అంటున్నాడు, పవర్ఫుల్ అంటున్నాడు, గ్రేట్ అంటున్నాడు. మోషేకి ముందు ఎవరు వచ్చారు? అసలు మొట్టమొదటి ప్రవక్త ఎవరు బైబిల్లో? హనోకు. ఎందుకంటే దేవుని మొదట రాకడు కాదు, క్రీస్తు వారి జన్మ కాదు, ఆయన రెండవ రాకడు ఉండి వేవేల పరిశుద్ధుల పరివార సమూహంతో ఆయన రాబోతున్నాడని ఈనోకు రాశాడు తన గ్రంథంలో. దాన్నే బుక్ ఆఫ్ జూడ్లో, యూదా పత్రికలో రాయబడింది. వేవేల పరిశుద్ధుల పరివార సమూహంతో రాబోతున్నాడంట. అది రెండవ రాకడ గురించి. వచ్చేటప్పుడు మరీ గర్భంలో వచ్చాడు మొదట రాకడలో భూమి మీదకి, మనకు తెలుసు అది క్రిస్మస్ స్టోరీ. కానీ వేవేల పరిశుద్ధుల ఆ పరివారంతో రాబోతున్నాడు. అది ఇప్పుడు రెండవ రాకడ. అంటే రెండవ రాకడిని ముందలే చూసాడంటే హనోకు ఎంత ప్రవక్త అండి. హనోకు మరణము లేకుండా కొనిపోబడ్డాడు. బాప్టిస్మ ఇచ్చి యోహాను తల తెగిద్దని కూడా ప్రభు వారికి తెలుసు. ఇస్ ద ఆమ్నిసైంట్ గాడ్. హనోకు తర్వాత ఎవరు? నోవహు. ఎంత విధేయతతో నిందారహితుడై దేవుని స్వరాన్ని, దేవుని చిత్తాన్ని వెరిగి దేవుని ప్రత్యక్షత వచ్చి 120 సంవత్సరాలు నీతి కలిగిన బోధకుడుగా, ప్రవక్తగా ప్రవచించాడు. జలప్రళయం రాబోతుంది. అసలు ఆదాం మొదలుకొని అప్పటి వరకు, ఆదాముకు ముందు జలప్రళయం ఉంది. ఆదికాండం 1:1, ఆదికాండం 1:2 మధ్యలో ఒక జలప్రళయం కలిగింది. దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. తర్వాత ఏముంది? భూమి నిరాకారంగాను శూన్యంగా ఉంది. అంటే 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఏదో జరిగిందనమాట. దాన్నే గ్యాప్ థియరీ అంటారు. సైతాన్ రెబల్యన్, లూసిఫర్ రెబల్యన్ జరిగిందనమాట. వాడు సర్వనాశనం చేశాడు. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అంటే ఆయన పర్ఫెక్ట్ గా చేస్తాడు. దేవుడు ఏదైనా చేస్తే, మనిషే చేస్తే, ఒక కంప్యూటర్ ఉందనుకోండి ఎంత చక్కగా చేస్తాడు, ఒక సెల్ ఫోన్ ఎంత చక్కగా చేస్తాడు, ఎంత చక్కగా దాన్ని భద్రపరుస్తాడు, ఒక ప్యాకెట్లో పెడతాడు. మనిషి అంత చక్కగా చేస్తున్నాడు. ఒక బిల్డింగ్ ఎంత చక్కగా బిల్డింగ్స్ కడతారు, ఎంత చక్కగా బ్రిడ్జెస్ కడతారు మంచి మనుషులు. మరి దేవుడు భూమి ఆకాశాలను సృజిస్తే అది పరిపూర్ణమైంది, సుందరమైంది, బ్యూటిఫుల్ అన్నమాట, ఎక్సలెంట్. కానీ 2వ వచనం వచ్చేసరికి భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉందంటున్నాడు. అంటే ఏదో చెడిపోయింది. దేవుడు మంచిగానే చేశాడు, పర్ఫెక్ట్ గానే, ఇంపర్ఫెక్ట్ అయిపోయింది, కయాటిక్ గా అయిపోయింది, గందరగోళం అయిపోయింది, నిరాకారంగా అయిపోయింది. దేవుడు అట్లా సృష్టిస్తాడా? లేదు. ఆ మధ్యలోనే ఏదో జరిగింది. అంటే అప్పుడు జలముల మీద ఆత్మ అల్లాడుచున్నది. అంటే అక్కడ జలాలు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి అనమాట. దాని మీద ఆత్మ అల్లాడుచున్నదంట. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అప్పుడు ఒక జలప్రళయం వచ్చింది. ఓకే, దాని తర్వాత ఆదామును సృష్టించిన దగ్గర నుంచి నోవహు సమయం వరకు కూడా ఆకాశం నుంచి వర్షము లేదు. అందుకనే వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంది. ఇదేంటి వర్షం వచ్చిందంట? వర్షం అనేది మనం చూడలేదు, వినలేదు కదా. జలప్రళయం వచ్చిందంట. ఎంత వెర్రివాడండి ఈ నోవహు. దేవుడు చెప్పాడంట
అని నమ్మలేదు, హేళన చేశారు, నిందించారు, ఇంకా నానా రకాల పాపాల్లో ఉన్నారనమాట. అందుకని మనిషి కుమారు రాకడ కూడా నోవహు దినముల వలె ఉంటది. హేళన చేస్తారు క్రీస్తు మాటల్ని. పెండ్లికిచ్చుకుంటా, పెండ్లి చేసుకుంటా ఉంటారు, అంటే బిజీ అయిపోతారనమాట. ఈ లోకమే శాశ్వతం అనుకొని. ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను. ఓకే, మరి అంత నోవహు కన్నా కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడు అంటే. ఇంకా అబ్రహాం సంగతి చెప్పలేదా? ఒక జనాంగానికే తండ్రి, ఆయన విశ్వాసులకే తండ్రి. అబ్రహాము కన్నా కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడు అంటున్నాడు, గ్రేటెస్ట్ అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు, దేవుని రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఒక అద్భుత కార్యం కూడా చేయలేదు మళ్ళీ బాప్తిస్మ ఇచ్చి యోహాను. జస్ట్ నీటి బాప్టిజం అంతే, ప్రకటించడం అంతే. అరణ్యంలో ఒక కేక, ఒక శబ్దము, మార్గం సరళం చేయండి, దేవుని రాకడ వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది. యెషయా ప్రవక్త ప్రవచించినట్లు ఆ యొక్క అరణ్యంలో కేకను నేను అంటాడు అన్నమాట. అద్భుతాలు చేయలా, కళ్ళు తెరిపించలేదు, చనిపోయిన వారిని లేపలేదు, స్వస్థతలు చేయలేదు. అయినా కూడా స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు ఎవ్వలేడంట. దేవుడి తర్వాత గొప్పవాళ్ళు ప్రవక్తలే. ఆ ప్రవక్తలో కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడు అంటున్నాడు. అంటే ఆ గొప్పవాని అభిషేకం ఎంత గొప్పదండి. అంటే మోషే అభిషేకం కన్నా, అబ్రహాం అభిషేకం కన్నా, దావీదు అభిషేకం కన్నా, దావీదు కూడా ప్రవక్తే, సమూయేలు, శాంసను, వీళ్ళందరికన్నా బాప్తిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడు అంటున్నాడు. తర్వాత ఏమనుందక్క ప్రసన్న అక్క? వెల్కమ్ టు వరప్రసాద్ బ్రదర్. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించి ధర్మశాస్త్రం సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నెక్స్ట్ ఇమీడియట్ గా ఏమన్నా, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎవరండి పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు? అంటే ఇంకా లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అనమాట. మన సొసైటీలో లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఎవరండి? జనరల్ గా ఏ ప్రొఫెషన్? సపోజ్ స్కావెంజర్స్ అనుకుందాం, లీస్ట్ గా హీనంగా చూడబడేది. పరలోక రాజ్యంలో లీస్ట్ ఎవరండి అంటే, పరలోక రాజ్యంలో కూడా హైరార్కీ ఉంటది. దేవుడికి అతి దగ్గరగా ఉంటారు, 24 మంది పెద్దలు ఉంటారు. అట్లా అంటే ఆ సియోను పర్వతంలో దేవునికి అతి దగ్గరగా ఉండే వాళ్ళు ఉంటారు. ఎలా అయితే మోషే గుడారంలో ఔటర్ కోర్టు, హోలీ ప్లేస్, హోలీ ఆఫ్ హోలీస్ ఉందో, ఔటర్ కోర్టులో కూడా ఉండేవాళ్ళు ఉంటారు అన్నమాట, బాహ్య ఆవరణంలో. ఓకే, బాహ్య ఆవరణంలో ఉంటారు, దూరంగా ఉంటారు. ఈ అపోస్తులు, వీళ్ళు ప్రవక్తలందరూ దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు. కానీ అంటే ఒక ఆత్మను కూడా గెలవకుండా ఎంట్రీ అయితే ఉంటుంది. ఇప్పుడు బుద్ధిగల కన్యకలు ఉన్నారు, ఆ స్త్రీలు, మొత్తం 25లో ఎంట్రీ ఉంది. కానీ వాళ్ళ వల్ల ఒక ఆత్మన్న గెలవబడిందా? లేదు. వాళ్ళకు వాళ్ళే నింపుకున్నారు. వాళ్ళ కొలీగ్స్ కానీ, వాళ్ళతో సహవాసం చేసిన స్నేహితురాళ్ళకి వాళ్ళ నూనె అభిషేకం సరిపోలేదు, వాళ్ళ వరకే సరిపోయింది. వాళ్ళు ఎంటర్ అయ్యారు ఆ సమయంలో. అలా ఉండకూడదు, మంచిదే ఎంటర్ అవటం. ఎంట్రీ ఒకటే సరిపోదు. ఎంట్రీ ఉంది అన్నప్పుడు ఏదో ఒక రివార్డు, అవార్డు అక్కడ పొందుకోవాలి. ఏదో ఒక ముందల రో కాకపోయినా అక్కడ మహాత్ములు ఉన్నారు ముందల రోలో, అట్లీస్ట్ 100th రోలోనే ఎక్కడో ఉండొచ్చు. అలా కాకుండా ఇంకా ఎక్కడో ఉన్నామంటే ఓకే పర్వాలేదు, గుడ్డిలో మెల్లలాగా కనీసం ఎంట్రీ అన్న దొరికిందిరా బాబు, నిత్య జీవము, పరలోకం ఎంట్రీ అన్న దొరికింది. అంటే లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అనమాట. పరలోక రాజ్యములో అత్యల్పుడు ఏమంటున్నాడు 11, ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పడు. ఎంత మాట అనేసాడంటే మళ్ళీ. అంటే ఆ లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు అంటున్నాడు. అది ఎవరో కాదు, మనమే. లీస్టే అంతుంటే ఎంతో కొంత రివార్డ్, అవార్డు పొందుకునే వాళ్ళం మనం ఎంత. ఎలా అంటున్నాడండి అసలు పరలోక రాజ్యంలో ఎంట్రీకి ఏంటి? నికోదేముకి ఏం చెప్పాడు? నువ్వు మరలా తిరిగి జన్మించితే గాని పరలోక రాజ్యానికి
నువ్వు వెళ్ళలేవు అంటున్నాడు. అదేంటి ప్రభా, నేను మరలా ముసలివాడైన నా తల్లి గర్భంలోకి నేను మరలా వెళ్ళాలంట. అది కాదు నాయన, నువ్వు ఆత్మలోను నీటిలోను తిరిగి జన్మించితే అన్నాడు. అంటే తిరిగి జన్మించే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు. అదే కాకుండా యోహాను సువార్త 1:14 చూడండి. యోహాను సువార్త 1:14. యోహాను సువార్త 1:14. ఎవరు దేవుని కుమారులు అనబడ్డారు, దేవుని పిల్లలు అనబడ్డారు? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే మొదటివాడు ఆయననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. 12 నేను 14 అన్నాను, 12. ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామం నందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆయన అందరు అంగీకరించారు అంటే తిరిగి జన్మించిన అనుభవం కలిగిందో, క్రీస్తుని సొంత రక్షకునిగా కలిగి ఉన్నారో తమ హృదయంలో, ఆయన నామాన్ని విశ్వసించిన వారికి, ఆయన నామంలో ప్రార్థన చేసి మారు మనసు పశ్చాత్తాప ప్రార్థన చేసిన వాళ్ళందరికీ దేవుని పిల్లలగుటకు అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఎవరము? దేవుని పిల్లలం. అంటే ఈ తిరిగి జన్మించిన దేవుని పిల్లలు ఎట్లా జన్మించారు? శరీరంలో జన్మించలా, ఆత్మలో తిరిగి జన్మించే ఆ వాక్యాన్ని మారు మనసు పొందుకొని, అంటే అప్పటి వరకు ఇనాక్టివ్ అన్రీజనరేటెడ్ కండిషన్ లో ఉన్న మన స్పిరిట్, డెడ్ కండిషన్ లో ఉన్న మన స్పిరిట్ క్రీస్తు వారి ఆత్మ మనలోకి రావటం వల్ల యాక్టివేట్ అయింది. ఓకే, సిమ్ యాక్టివేట్ అవుతుంది చూడండి. సిమ్ యాక్టివేట్ అయినట్టు మన ఆత్మ యాక్టివేట్ అయింది. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు, ప్రభువారు లోపలికి వచ్చాడు. మరి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదంట. ఎవరా స్వకీయులు? ఇజ్రాయేళ్లు, యూదులు. వాళ్ళు అంగీకరించలేదంట. అందుకని అన్యుల దగ్గరకు వచ్చాడు. వీళ్ళు తృణీకరించారు కనుక, థ్యాంక్ గాడ్ వాళ్ళు తృణీకరించారు. మనందరికీ దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు. అధికారం అంటే ఏంటి? అభిషేకము, శక్తి, బలము. అంటే దాన్ని బట్టి తిరిగి జన్మించిన ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవాన్ని బట్టి దేవుడే మనలోకి వచ్చాడు గనక మనందరినీ ఆ పరలోక రాజ్యములో లీస్ట్ పర్సన్ కూడా బాప్టిస్మ్ ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు అంట. మరి ఆయన కన్నా గొప్పవాడు అంటే మనకు గొప్ప అభిషేకం ఉందా లేదా? ఆ గొప్ప అభిషేకం మనకు ఉందా లేదా? బాప్టిస్మ్ ఇచ్చి యోహాను చేసిన బోధ కన్నా మనం ఇంకా గొప్పగా చేయాలా లేదా? ఆయన కన్నా గొప్ప అభిషేకం మనం కలిగి ఉన్నామా లేదా? మన జన్మలోనే తిరిగి జన్మించే అనుభవంలోనేది ఆత్మలో జరిగింది కనుక మనకంత అభిషేకం ఉంది. కానీ దీనిని నువ్వు నేను నమ్మగలమా? నమ్మగలుగుతారండి? నమ్మలేము. అదే ప్రాబ్లం అన్నమాట. ప్రాబ్లం ఏంటంటే అది. అందుకనే వాక్యం చెప్తుంది, ఈ మాటలు చెప్తుంది ఏదో ప్రవక్త కాదు, ప్రభు వారే చెప్పాడు. నమ్మటం మనకు కష్టం. అందుకనే నమ్మకుండా ఏదడ్డు వస్తుంది? ఆత్మ ఓకే, శరీరానికి సంబంధం లేదు, మనస్సుకు సంబంధం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాట వలన కలుగునని రోమా పత్రిక 10:15 ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక సత్యం నేను చెప్తాను. ఎప్పుడు ఈరోజు సడన్ గా నాకు ఇట్లా అనిపించింది, ఎక్కడ విన్నది కాదు. అక్కడ ఎన్నిసార్లు విన్నారండి? ఎవరన్నా ఆన్సర్ చెప్తుండండి నాకు. ప్రసన్నక్క కానీ, ఎవరన్నా మేరీ సిస్టర్ కానీ ఎన్నిసార్లు విన్నారు? వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట దేవుని మాట వల్ల కలుగును. ఎన్నిసార్లు వినటం ఉంది అక్కడ ప్రసన్నక్క? 2 times. ఎస్, వినుట వలన విశ్వాసము, వినుట దేవుని మాట వల్ల. అంటే 2 times వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఇప్పుడు మన కొరత ఏంటి? విశ్వాసం కొరత. ఆయన చెప్పిన మాటల్ని చెప్పినట్టు మనం నమ్మలేకపోతున్నాం. సరే, బలహీనంగా విశ్వాసం ఉంది. మరి విశ్వాసం బలపరచబడాలంటే, అంటే 2 సార్లు వింటే విశ్వాసం వస్తే 4 సార్లు వింటే ఏమొచ్చిందండి? అధిక విశ్వాసం. దట్స్ ఇట్. 8 సార్లు వింటే అత్యధిక విశ్వాసం. అత్యధిక విశ్వాసం. అంటే
వచనాన్ని కానీ మెసేజ్ని కానీ మరలా 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 వింటున్నావు అనుకోండి, ఇక నువ్వు ఆపుకోలేవు నిన్ను. ఎందుకంటే ఆ యొక్క మాటల్లో గుండా విశ్వాసపు అభిషేకం నీలోకి వస్తుంది, నీలోకి నాకు. చెబుతున్నా, నేను కూడా వింటున్నా, నా చెవులు కూడా వింటున్నాయి కదా. థ్యాంక్ యూ. విశ్వాసం బలపరచబడు. మొదటిసారియా లేదు, 0.01 కూడా ఛాన్స్ లేదు. అయ్యో ఏంటి, నా హృదయం నీకు తెలుసా? ఎందుకంటే ఒకసారి బాధేసింది తెలుసా, మనలోనే ఉన్నారు. ప్రత్యేకంగా విశాఖపట్నం సంఘం అన్నమాట. ఎన్నిసార్లు చెప్పినా కూడా, అంటే చెప్పలేదు, చెప్దాం అనుకుంటాను. ప్రభువా, నేను నక్కని, నేను కుక్కని, నేను పందిని, ఒకప్పుడు నేను ఈ విధంగా నేను అపవిత్రురాలని, నేను మట్టిని, నేను ధూళిని, అత్యద్భుతంగా ప్రార్థన చేయగలిగిన వాళ్ళు కూడా అన్నమాట. చివరికి వచ్చేసరికి నేను పాపిని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాదు. ఒక విషయం తెలుసా, ఎంత డేంజరో తెలుసా అండి? ఇది నేను అనుభవంలో చూశాను, అనేక మంది జీవితంలో. ఎవరైనా చెప్తుంటే మొదట నమ్మలేదు, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే దురదృష్టవశాత్తు గొప్ప గొప్ప ప్రార్థనా పరులు ఎంతో పేదరికంతో ఉంటారు. లేకపోతే వాళ్ళ ఎండ్ పేదరికంతో చనిపోవటం. కానీ గొప్ప గొప్ప ప్రార్థనా పరులు ప్రార్థన చేస్తే ఏం రావాలండి? ఐశ్వర్యం రావాలి, విశ్వాసం రావాలి. ఆబ్వియస్ గా నువ్వు ఒక ప్రార్థన చేస్తున్నావు, దివారాత్రులు ప్రార్థనలో గొప్పవాడయ్యావంటే ఈ లోకపు ఆశీర్వాదాలు కూడా నీకు రావాలి. అవునా కాదా? అంటే మిగతా వాళ్ళ ఆ ఎడ్జ్ చూడాలి మనలో. కానీ అది ఎందుకు కలగట్లేదు? వాళ్ళకి ఈ ప్రార్థనలు పెద్దవే ఉండవు, ఏదో ఆశీర్వాదాలు పొందుకొని ఎగిరేస్తుంటారు, పాపంలో కూడా ఉంటారు. అంటే మనం చేసే ప్రార్థనలో ఎక్కడో లోపం ఉంది, మనం నమ్మే దాంట్లో ఎక్కడో లోపం ఉంది. ఎందుకంటే ఇంకొక విషయం, అసలు ఒక అద్భుతమైన విషయం పాజిటివ్ గా మాట్లాడతాం. మనందరము మంచి ప్రార్థనా పరులం అందరం ఇక్కడ. ఇది ప్రార్థనా గుంపు అని మన వాట్సాప్ లో అనేక మంది ప్రార్థనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు? మోనోటోనస్ ఉంటది, బోరింగ్ గా ఉంటది. ప్రార్థన ఏంటి? అదే గిటార్ ప్లే చేస్తా, నలుగురు డాన్స్ చేస్తా ఉంటే అబ్బో వెళ్ళి ఏళ్ళు కేకలు చప్పట్లు, ఓకే, అక్కడ ఫెలోషిప్లు బోల్డ్ ఉంటాయి. కానీ ప్రార్థనకు రండి అంటే క్రైస్తవ సంఘంలో ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక జబ్బు, రోగం అన్నమాట. ఓకే, కానీ దేవుని మహాకృపను బట్టి మనం ప్రార్థనకు వస్తున్నాం, రెగ్యులర్ గా చక్కగా ప్రార్థన చేస్తున్నాం, అందరూ రోధించి చేస్తున్నాం, మనం చేస్తున్నాం, వెళ్ళండి గుడ్. ఎందుకనంటే మనం ఆ ప్రార్థనా పరుల బోధ విన్నాం కనుక, ఆ ప్రార్థనా పరుల మన పైన ఉన్న నాయకత్వం అలాంటిది కనుక. యథా రాజా తదా ప్రజ అంటారు, అవునా కదా? యథా రాజా తదా ప్రజ. రాజు ఎలా ఉన్నాడో ప్రజలు అంతే ఉంటారు. యథా పాస్టర్ గారు తదా కాంగ్రిగేషన్, పరిశుద్ధులు, విశ్వాసులు. పాస్టర్ గారు భాషలు నమ్మలేదనుకోండి, అది 1,00,000 మంది ఉన్న సంఘమైనా సరే వాళ్ళు భాషలు నమ్మరు. పాస్టర్ గారు భాషలకు వ్యతిరేకంగా చేస్తే వీళ్ళు కూడా పోరాడతారు, యవనస్తులు. అంటే పాస్టర్ గారనే కాదు, బోధకులైనా, ప్రవక్తలైనా, అపోస్తులైనా, పెద్ద పెద్ద బోధకులైనా సరే. ఓకే, అంటే మన నాయకత్వాన్ని బట్టే ఉంటుంది. మరి పాస్టర్ గారు బాగా ప్రార్థనా పరులు అనుకోండి, కిందన్న వాళ్ళు కూడా ప్రార్థనా పరులు. గొప్ప విషయం ఏంటంటే మనకి రూతమ్మ గారు కానీ, ఇంకా విశాఖపట్నం సంఘమే అలాంటిది. ప్రార్థించే కృప బాగా ఉంది విశాఖపట్నం సంఘానికి, హైదరాబాదు కన్నా కూడా. నేను చెప్తున్నా, నేను విశాఖపట్నంలో 7 సంవత్సరాలు ఉన్నా, నా మొదటి క్రైస్తవ జీవితం. తర్వాత 12 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నా. నాతో ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను నాకు వీలైన కొద్ది అన్ని సంఘాల్లో నేను కాలు పెడతాను, వింటాను, లేకపోతే ఏదో ఒక విధంగా యాక్సెస్ చేస్తాను. అందుకనే కొన్ని విషయాలు ఆలస్యమై ఉండొచ్చు. అంటే ప్రతిదానికి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటాయి. అదే కనుక వాళ్ళు బాగా స్వస్థతలు చేసేవాళ్ళు అనుకోండి, అద్భుతాలు చేసేవాళ్ళు అనుకోండి, మన పాస్టర్ కింద కాంగ్రిగేషన్ కూడా ఆ విధంగానే ఉంటారో లేదా? వాళ్ళు బాగా, ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని సంఘాలు ముఖ్యంగా అభివృద్ధి మీద, ప్రాస్పరిటీ మీద చెప్పే సంఘాలు ఉన్నాయి. అక్కడ అందరూ అంతే ఉంటారు, దాని గురించే ఉంటారు. కానీ ఒక్క ప్రార్థనే సరిపోదు. ప్రార్థనతో పాటు వాక్య జ్ఞానము, మిగతా డిసిప్లిన్స్ కూడా కావాలి. ఒక సత్యాన్ని బాగా హైలైట్ చేసి మిగతా సత్యాల్ని కొంచెం కొంచెం టచ్ చేయటం వల్ల ప్రాబ్లం ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి విశాఖపట్నం సంఘానికి అంటే, ఇప్పుడు కొంత మారుండొచ్చు, నాకు అన్నిటిని నేను ఇప్పుడు చూడలేదు. ఇంకోటి ఏంటంటే ఆత్మల రక్షణార్థం.
నశించిపోయే ఆత్మల కొరకు భారం అన్నమాట. అసలు సువార్త అంటే ఏంటండి? యెషయా 61 నుంచి సువార్త. దీనులకు సువార్త మనం ప్రకటించకు యెహోవా అభిషేకం నా మీద ఉంది, ఆయన నన్ను అభిషేకించాడు. తర్వాత చెరసాల్లో ఉన్న వారిని విడుదల చేయటానికి, అస్వస్థతల నుంచి స్వస్థతకు తీసుకురావడానికి, రోగాల నుంచి డిసీజెస్ నుంచి హీలింగ్ చేయడానికి. యెషయా 53కి వెళ్తే ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థ కలిగి ఉంది. అదే కాకుండా మరలా ఇంకొక ప్రార్థన చేస్తాడు అపోస్తులైన యోహాను, క్రీడా నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంట. అన్ని విషయాలు అంటే ఆర్థికంగా వర్ధిల్లాలి, మానసికంగా వర్ధిల్లాలి, శారీరకంగా, ప్రొఫెషనల్ గా, అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అన్నమాట. దురదృష్టవశాత్తు కొన్ని సత్యాలను మనం హైలైట్ చేయటం వల్ల మిగతా విషయాల్లో మనం నష్టపోతున్నాం. ప్రతిదానికి ప్రార్థన 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 మంచిదే, అట్ ద సేమ్ టైం మిగతాయి కూడా మనం టచ్ చేయాలి. అదేంటంటే నీకు ఆల్రెడీ శక్తి ఇచ్చాడు, నీకు ఆల్రెడీ అభిషేకం ఇచ్చాడు, హీలింగ్ అనాయింటింగ్ నీ ఆత్మలోనే దేవుడు పెట్టాడు. నీలో ఉన్న క్రీస్తు దేవుడే నీ లోపల ఉన్నాడు. అలానే పరలోకంలో లేడని కాదు, కానీ ఈ లోపల చూడకుండా పద్దాకులు పరలోకం వైపే చూస్తా అక్కడి నుంచి ఏదో రావాలని మనం అనుకుంటాము. ఆయన సకల ఆశీర్వాదాలతో ఆల్రెడీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ తో నింపాడు. నీకు రావాల్సిన ప్రతి అవసరం నీ స్పిరిట్ నుంచే నువ్వు తీసుకోవాలి. ఇంకేమంటాడు? నువ్వు లీస్ట్ విశ్వాసమైన, అత్యంత బలహీనుడమైన విశ్వాసమైనా సరే నువ్వు బాప్టిస్మ్ ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు. చూడండి, ఇది 10 సార్లు అని చెప్తా, ఏదో ఒక రోజు నమ్మి తీరుతారు. నాకు కూడా కష్టమే, నేను బోధిస్తున్నా కూడా నాకు కూడా కష్టమే. ఎందుకంటే ఏ కాడికి మన మైండ్ సెట్, మన కాన్షియస్నెస్ అంతా పాపము 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 పాపము. నువ్వు పాపివి కాదు తిరిగి జన్మించిన తర్వాత, నీవు నీతిమంతుడివి. ఇదొక స్ట్రగుల్. ఎందుకంటే మనం బాప్టిజం తీసుకున్న తర్వాత, నీటి బాప్టిజం అయినా ఆత్మ బాప్టిజం పొందుకున్న తర్వాత భాషల్లో మాట్లాడినా సరే అనేక సార్లు పడుంటాం కాబట్టి అదే గుర్తుకొస్తుంది. మన మీద మనం విశ్వాసం కోల్పోతాం. మనం చూచిన చూపులు కానీ, మాట్లాడిన అబద్ధాలు కానీ, చెడ్డ మాటలు కానీ, లేకపోతే కొంతమంది యవనస్తులు మోహపు చూపులు కానీ, ఇంకా లోపల ఏదేదో కోరికలు కానీ, వీటన్నిటిని బట్టి ఏంటంటే మనకు బేసిక్గా ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఏంటంటే, నేను పాపిన్రా బాబోయ్ అంతే. ఏది? యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డావు, పాపాలన్నీ క్షమించబడినాయి. కీర్తనలో 103 104 ఉంది కదా. నా సంకటములన్నిటిని కుదిర్చేవాడివి, నా దోషములన్నిటిని క్షమించేవాడివి, నా అతిక్రమలన్నిటిని క్షమించిన వాడి. మన అతిక్రమ క్రియలకు బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అసలు ఇంకేదన్నా ఆ సిన్నర్ నే పాపినో ప్రభు, ఎప్పుడు ఇది? అంతకు ముందు పాపంలో పట్టమన్న ఆ స్త్రీ ప్రార్థిస్తే పాపలు తరిమి కొట్టబడింది కదా, వ్యభిచారంలో పట్టబడి. ఆమె పాడితే బాగుంటది. ఇక క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా నీ పాపినో ప్రభువా, చాలా చక్కగా ఉంటది. అబ్బాయి ఏముందిరా అభిషేకం, దేవుని సన్నిధి అనుకుంటాం. కాదు, నా వాక్యం అలా చెప్పట్లేదు. క్రీస్తు నీతిని నువ్వు ధరించుకున్నావు అంటే మన కాన్షియస్నెస్, మన నమ్మకంలో మనల్ని మనం ఏ విధంగా చిత్రీకరించుకున్నావు అనేది మారాలి. చాలా సమయం వెళ్ళిపోతుంది. నీవు నీతిమంతుడివి అన్న సత్యములో నువ్వు నేను స్థిరపరచబడాలి. అదేంటండి మరి ఎట్లా? మరి నీతిమంతుడు ఎట్లా? మరి పాపం చేస్తే నేను వేషధారిని కాదా? నీతిమంతుడు వదిలేయి, వేషధారి అనేది చాలా చెడ్డ పేరు కదండి అంటే, లేదు, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, నువ్వు ఇక పాపివి కాదు. నీవు నీతిమంతుడివే కానీ నీతి క్రియలు చేయకపోవచ్చు. నువ్వు మనిషివే కానీ కొన్నిసార్లు గొడ్డులాగా ప్రవర్తించవచ్చు, కొన్నిసార్లు ఇంకొక యానిమల్ లాగా, లేకపోతే కుక్కలాగో పందిలాగో ప్రవర్తించవచ్చు. అలా నువ్వు మనిషివి కాకుండా పోతావా? అప్పుడు ఒప్పుకోం కదా. ఒక కుక్కలాగా అరిసావనుకో ఎవరి మీద అన్నా, పందిలాగా ఎక్కడన్నా దొరలేవనుకో, అంటే నువ్వు పంది, నువ్వు కుక్క, నువ్వు మనిషివి కాదంటే ఒప్పుకో. నేను మనిషినే కానీ జారిపోయావు అంటావు. ఇది కూడా అంతే. నేను నీతిమంతుడినే కానీ కొన్ని పాపక్రియలు చేశాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. 1 యోహాను 1:9-12 వరకు ఎవడైనా సరే వాడు పాపాలను ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, క్షమించడానికి వాళ్ళని కడిగేస్తాడు. క్రీస్తు రక్తం ఉంది, దేవుని వాక్యం ఉదక స్నానం ఉంది. లోకంలో మనం వెళ్ళినప్పుడు మనల్ని అంటుకుంటే గనక అప్పుడే వెంటనే మనం ఓవర్ నైట్ గా పరిపూర్ణం కాదు కనుక బేబీ క్రిస్టియన్ నుంచి ఒక అడల్ట్ హుడ్ కి, మెచ్యూరిటీకి రావాలంటే మధ్యలో కొన్ని తప్పులు జరుగుతాయి.
ఏ ప్రసంగికుడు లక్షలాది మంది ఉన్నా, కోట్లాది మంది ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు పాపం చేశావు, నువ్వు పాపం మాను, దేవుని ఉగ్రతని వాయించుకోవటం మాత్రం మనకు బాగా ఇష్టం. అలా కాదు కానీ ఆత్మలో ఆత్మాభిషేకం పొంది ఆత్మలో నడవటం వల్ల శరీరేచ్ఛలను ఒకరోజు నెరవేర్చరు. దాన్ని నమ్మి ముందల మనస్సు మారి నూతన పరచపడటం వల్ల వాక్యం ప్రకారం ఏదో ఒక రోజు ఆ పరిపూర్ణమైన వాక్కులు నడుస్తాం అన్నమాట. మాట్లాడటం చేత కాదు. చిన్నప్పుడు మాట్లాడాము సరిగ్గా. నా స్కూల్ టైంలో నేను కొన్నిసార్లు సరిగ్గా కొన్ని మాటలు మాట్లాడాను. క్రైస్తవ జీవితంలో కూడా పరిశుద్ధంగా ఓవర్ నైట్ అయిపోరు. కానీ నువ్వు నీతిమంతుడివే, నువ్వు పరిశుద్ధుడు కూడా. ఆ పరిశుద్ధుడే లోపల ఉన్నాడు. నేను పాపిని ప్రభువా, నేను మట్టిని ధూళిని అని మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో. నేను చేశా మొదట్లో. ఎందుకంటే దురదృష్టశాత్తు క్రైస్తవ సంఘంలో అప్పటి వరకు బాగానే ఉంటాడు. వాడు అన్ని పాపాలు చేయడు, క్రీస్తుని నమ్ముకుంటాడు, ఎన్నో కొన్ని పాపాలు చేశాను. మళ్ళీ ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా పాపాలు చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, జీవ మరణములు నాలుక వస్తున్నావు, దేవుని దగ్గరే అంటుంటావు. గొప్ప ప్రార్థనా పరులు కూడా ఆ విధంగా అంటున్నారు. ఇక్కడే కాదు, బయటైనా అంతే. ఏం చేస్తాడు దేవుడు? మనసు మారలా, మైండ్ సెట్ చేంజ్ అవ్వాలా. సో పెద్ద పని ఎక్కడుంది? ఆత్మలో కాదు. ఆత్మల భాషలో మాట్లాడతావు, వాక్యం వింటావు, సంఘానికి వెళ్తావు, పరిశుద్ధుల సహవాసం ఉంటావు. కానీ ఇక్కడ అన్నమాట, ఇక్కడ వాడు కొట్టాడు. చూడండి, 2 కొరింథియన్స్ 10:5 నుంచి చదవండి కొన్ని వచనాలు. యాక్చువల్గా ఇది దృష్టిలో లేదు, చాలా దూరం వెళ్ళిపోయింది నేను అనుకున్నది. సో ఈ ఒక్క వాక్యం దగ్గర ఆగింది. 2 కొరింథియన్స్ 10:5. మేము వితకరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిబంధన చెయ్య సిద్ధపడి ఉన్నాము. ప్రతి ఆలోచన అంటే ప్రతి చెడ్డ ఆలోచన దేవుని జ్ఞానానికి, దేవుని వాక్యం చెప్పేదానికి వ్యతిరేకంగా ఏ ఆలోచన. దేవుని వాక్యం నీవు నీతివంతుడవని నేను నిన్ను స్థాపించగోరుచున్నాను అంటున్నాడు. నువ్వు నీతిమంతుడివే, నువ్వు ఎన్ని పాపం చేసినా. రైటిష్నెస్, కాన్షియస్నెస్. అలాని మానవుడు యానిమల్ లాగా ప్రవర్తిస్తున్నట్టే, ఓకే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నట్టే నీతిమంతుడు కూడా కొన్ని పాపక్రియలు చేయవచ్చు. కానీ నీతిమంతుడు ఎందుకంటే స్వనీతి కాదు, ధర్మశాస్త్రం నుంచి వచ్చే నీతి కాదు, ఆయన రక్తంలో కడగబడి ఆయన చేత నువ్వు అప్రూవ్ అయ్యావు. నీతిమంతుడని ఆయన అంటున్నాడు. క్రీస్తు నీతిని, క్రీస్తు యందు మనం దేవుని నీతి అయి ఉన్నామంట. అందుకనే మనం ఆయన యొక్క రక్తాన్ని బట్టి మనం ఆ కరుణా పీఠం దగ్గరికి, కృపా సింహాసనం దగ్గరికి సమయోచితమైన సహాయం కొరకు పరిగెత్తుతున్నాం. అబ్బా తండ్రి అని ధైర్యముగా పరిగెత్తుతున్నాం. అంటే ఆయన సన్నిధి. నీతిమంతుడు ఏంటి? రైటిష్నెస్ అంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్. అది నమ్మకంలోనే కాదు, నమ్మకమే లేకపోతే క్రియలు ఎలా చేస్తావు? అంటే పొజిషనల్ రైటిష్నెస్, ప్రాక్టికల్ రైటిష్నెస్ అంటారు. పొజిషనల్ రైటిష్నెస్ నీకు వచ్చింది అంటే నిలబడటానికి నమ్మే రైటిష్నెస్ వచ్చింది క్రీస్తు రక్తం ద్వారా, తిరిగి జన్మించే అనుభవం ద్వారా, ఆయన రాజ్యంలోకి ఎంట్రీ, ఆయన ఎదురు నువ్వు నిలబడగలవు. కానీ ప్రాక్టికల్ రైటిష్నెస్ అంటే ఆ క్రియలు నువ్వు చేయాలి, ఆ రెండు ఉండాలంటారు. ఎస్, కానీ నీ గురించి నీకు పాజిటివ్ దృక్పథమే లేకపోతే, పాజిటివ్ నమ్మకమే లేకపోతే, ఇంకా నేను పాపిని. నేను ఒకప్పుడు పాటలు పాడేవాడిని అండి. నా మీద దేవుని మహిమ ఉండేది. 2004లో వైజాగ్ నుంచి గుంటూరులో కొన్ని రోజులు ఉన్నా. ఆ పాట కూడా నాకు బాగా గుర్తు. ఏంటంటే ఆ పాట నేను మళ్ళా చెప్తాను, కరెక్ట్ గుర్తు రావట్లేదు వెంటనే. నేను బలహీనుడనో ప్రభువా, ఇట్లా పాటలు పాడేవాడిని అన్నమాట. నిజంగానే బలహీనమైన తలంపులు వచ్చాయి. ఏంటిది ఎంతకాలానికంటే నేను పలికే పాటలోను. ఓకే, కొంతమంది, నేను ఫస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళా 2 సంవత్సరాల క్రితం. వరప్రసాద్ బ్రదర్ కూడా చెప్పా, మన మేఘాలయ ఎదురుగా ఓఎం బుక్ స్టాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. సడన్ గా ఒక పాట ప్లే చేస్తున్నాడు ఆ కుర్రోడు అక్కడ. అంటే కుర్రోడు తప్పు కాదు, ఇంకా అతను పాడుతున్నాడండి, నేను పందిని, నేను పొర్లేను, నేను అది ఇది అంటున్నాడు అనమాట. అంటే వీటన్నిటి ద్వారా దాన్ని ఇంకా నువ్వు ఎక్కువ పడుతున్నావు అంటే పందిలాగే ప్రవర్తిస్తావు, పందిలాగానే నువ్వు దొరుకుతా ఉంటావు.
పాపం మీద ఎప్పుడు అధికారం రాదు. కానీ రోమపత్రికలో ఏం చెబుతుంది? పాపము నా మీద ప్రభుత్వము చేయదు. అంటే బేసిక్ విషయాల్లో కూడా మనం ఎక్కడో తప్పిపోయాం. ప్రార్థన, ఒక అస్వస్థ వస్తుంది, ఒక ప్రాబ్లం వస్తుంది, కోవిడ్ నుంచి స్వస్థపడతావు, వెంటనే ఇంకొకటి వచ్చింది, సైతాన్ ఎక్కడెక్కడ అటాక్ చేస్తుంది అంటారు, మళ్ళీ ప్రార్థన రిక్వెస్ట్. ఎంతకాలం అండి ఇట్లా 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 తిరగటం? అంటే ప్రతి దానికి ఇంకా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన, దివారాత్రులు ప్రార్థన. అసలు ఎందుకు వస్తుంది? రూట్ సిస్టమ్ సరిగ్గా ఎక్కడ ఉంది? మన మన బిలీఫ్, మన నమ్మకంలో ఎక్కడో లోపం ఉంది. మనం పలికే పలుకులు, ప్రార్థన చేసేటప్పుడు కూడా అంతే. అనేక మంది చనిపోతున్నారు అంటే ప్రజెంట్ కంటిన్యూ చేస్తాను. అరే పలికేస్తున్నావు కదా, ఒకప్పుడు చచ్చిపోయారు ఫ్యాక్ట్, ఇంకా చనిపోతున్నారు ప్రభు అంటే నీ మాటను బట్టి ఇంకొక దేవదూతలు పనిచేయాలా, ఇంకొంతమందిని చంపాలా? ఎందుకు? అంటే అన్యుడిగా ఉన్నప్పుడే బాగున్నానేమో అనుకుంటాను నేను కొన్నిసార్లు. లేదు, కొన్ని 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 విషయాల్లో స్కూల్ రికార్డు, కాలేజ్ రికార్డు కానీ గొప్ప రికార్డు ఉండేది. అంటే సక్సెస్ఫుల్ ఎడ్యుకేషనల్ రికార్డ్, అకాడమిక్ రికార్డు ఉండేది. ఎప్పుడు బిలీవర్ అయ్యానో దురదృష్టం అప్పుడు కొన్ని సబ్జెక్టులు నేను పోయిన తర్వాత కంప్లీట్ చేసుకొని రైట్ టైంలో బయటకు వచ్చాం అనుకోండి. ఎందుకంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నా. అడుగుడు ఇవ్వబడిన అంటున్నాడని నేను సరిగా చదవకుండా కూడా నేను అడుగుతున్న పాస్ అవ్వాలని, మంచి మార్కులు, విశ్వాసం పెడతానని ఆ విధంగా ప్రవర్తించేవాడిని. అంటే మిడిమిడి జ్ఞానం కూడా సరిగ్గా లేదు దేవుని వాక్యంలో. ఏముంది? అడుగుడి ఇవ్వబడి అంటున్నాడు. ఇంకేంటి? నాకు 40 పాస్ మార్కులు అయితే 70 మార్కులు రావాలి ప్రభువా అని ప్రార్థన. నువ్వే పోయి, కొంతమంది ఉంటారు, ప్రభువా నువ్వే వెళ్ళి నా ఎగ్జామ్ రాయి ప్రభువా. అంతకుముందు అలా చక్కగా కష్టపడి చదువుకున్నాం. ఈ యొక్క విశ్వాసం అయిన తర్వాత ఈ దౌర్భాగ్యం అనమాట. ఎందుకంటే కొంతమంది ఆ విధంగా, ఇంకొకళ్ళకి ఏంటంటే దర్శనంలో, కళలో క్వశ్చన్ పేపర్ మొత్తం చూపెట్టాడండి ఒకతనికైతే. అవునా ప్రభువా నాకు కొన్ని ముందలు చెప్పు. లేదు, నువ్వు శ్రమ పడాలి, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. కీర్తనలు 1లోనే హార్డ్ వర్క్ ఉంటది. దివారాత్రులు వాక్యమే కాదు, నీ పని నువ్వు చేయాలి, నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలని. అంటే అందుకనే నేను కొన్నిసార్లు బోధకుడిని అవ్వాలనుకుంటా. చాలా అజ్ఞానం ఉంటది క్రైస్తవుల్లో. ఈ అజ్ఞానం తొలగిపోతే గానీ మనలో ఉన్న నిధులేంటి, అభిషేకపు నిధులేంటి? ఎందుకని నేను చెప్తుందే, పాడిందే పాట, లేకపోతే ఇతరులు మనకు చెప్పిందే పాడిందే పాట. హీలింగ్ నీలోనే ఉంది, ఇంకెక్కడి నుంచో కాదు. నీ ఆత్మలో నుంచే నీకు తీయగలవు, ఇతరులకు తీయగలవు. ఆ బోధలకు మనం వెళ్ళబోతున్నాం. తప్పుడు బోధ కాదు, వాక్యం చాలా ప్లెయిన్ గా ఉంటది. విశ్వాసి గొప్పవాడు, ఎందుకంటే ఆయనలో దేవుడు వచ్చాడు. ఇలాంటి అనుభవం కోసం గొప్ప గొప్ప ప్రవక్తలందరూ, పాత నిబంధనలు అందరికీ ఇది మిస్టరీ అనమాట. గాడ్ ఇన్ యూ, క్రైస్ట్ ఇన్ యూ. అబ్బా వాళ్ళకి లేదు అది. అట్లా అభిషేకం వచ్చేది, శక్తి వచ్చేది, ఆ పని నెరవేర్చే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు ఎక్కడో అప్పుడు మోషే గుడారంలోనో లేదా సొలొమోన్ టెంపుల్లోనే ఉండేవాడు, కానీ సీనాయి పర్వతం మీదకి వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆ దేవుడు నీలోనే ఉన్నాడు. హీఈస్ ఇన్సైడ్ యూ. అంటే ఇప్పుడు ఏంటి? అది నమ్మటం ఒక ప్రాబ్లం అయితే, నమ్మిన తర్వాత ఆ నిధుల్ని ఆయన బయటకు తీసుకురావాలి. మనం కాదు బయటకు వెళ్తే, మన చేతుల ద్వారా ఆయన ప్రవహించాలి, మన మాట ద్వారా ప్రవహించాలి. మన వస్త్రపు చెంగు ముడితే కూడా స్వస్థత రావాలి. కొంత టైం పడుతుంది, కానీ ముందర దీన్ని నమ్మాలి కదా. మనం తగ్గాలి, మన మనసు మారాలి వాక్యానుసారంగా. మన శరీరం కూడా ఆయనకు అప్పచెప్పాలి. అంటే మన శరీరంలో నుంచి ఆయన బయటకు వెళ్ళాలి. లోపలే ఉంటాడు, అంత మహిమ మన ద్వారా ప్రవహించాలి. ఎట్లా అండి? ఒక విషయం చెప్తాను, ఒక్క నిమిషం. రేన్హార్డ్ బోంకే గారు ఇలా వస్తున్నారండి. రేన్హార్డ్ బోంకే గారు నా ఎదురుగా ఇలా వస్తున్నారు. నిజంగా జరిగింది ఇది 2014 సింగపూర్లో. అందరు చుట్టూ చూస్తున్నారనమాట. నాకు ఒక లేని అభిషేకంలో ఉన్న ప్రవక్తలు వస్తున్నారని నేను వెళ్ళిపోతా, ఇంకా చుట్టూ పట్టించుకోను. వాళ్ళని ముట్టుకోవాలో, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలో, వాళ్ళని కలవాలో, వాళ్ళని హక్ చేసుకోవాలో అన్నట్టు ఉంటాను. సరే ఆయన వస్తున్నాడు, ఎవరు అందరూ డిగ్నిఫైడ్ గా ఉన్నారు, నేను ఒక్కడనే వెళ్ళాను అనమాట. జక్కేలాగా చెట్టు ఎక్కలేదు, కానీ ఆయన దగ్గరికి ఎదురు వెళ్ళాను. రేన్హార్డ్ బోంకే ఐ లవ్ యూ అన్నాను, అంతే. ఐ లవ్ యూ అన్నాను. సార్ ఐ లవ్ యూ అన్నాను. ఐ లవ్ యూ టూ అన్నాడు. చెయ్యి ఇట్లా ఇచ్చాడండి. ఇట్లా చెయ్యిస్తే ఏమంటే అగ్ని వచ్చినట్టు ఇట్లా వచ్చిందండి. అంటే ఒక రిజర్వాయర్ ఆఫ్ ఫైర్ ని ముట్టుకుంటే ఎలా ఉంటది, లేకపోతే ఒక మండుచున్న అగ్ని స్తంభాన్ని ముట్టుకుంటే షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటది, అలా ఉందండి. అబ్బా ఇదా వీళ్ళ రహస్యము అంటే. ఆయన వస్తున్నానంటే ఇలా సన్నిధి వచ్చి, వీళ్ళ రహస్యం ఇదే, అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్పగా వాడబడ్డారంటే
వాళ్ళే ఒక రిజర్వాయర్ ఆఫ్ అనాయింటింగ్, గ్లోరీ అండ్ ఫైర్ అన్నమాట. అందుకని చనిపోయిన వారు లేచారు, లక్షల మంది స్వస్థపరచబడతారు, అనేక మంది దేవుని రాజ్యంలోకి వచ్చారు. ఆయన ప్రత్యేకమైన గొప్పవాడా? ఆయన దేవుని చిత్తానికి ఒప్పుకొని సత్యాలు తెలుసుకొని ఆయన కూడా స్టెప్ బై స్టెప్ పైకి వచ్చాడు. మన మధ్య కూడా ఉన్నారు. ఒకసారి జడ్సన్ అబ్రహాం గారు వస్తున్నారు సికింద్రాబాద్ లో స్టూడియోలో, బయటకు వస్తున్నారు అనమాట. నేను మన డేవిడ్ అక్కడ నుంచున్నాం కొంత దూరంలో. ఆయన వస్తుంటేనే దగ్గరకు కూడా రాలేదు, జస్ట్ ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ అంత దూరం ఉన్నారు. ఇంకా దేవుని సన్నిధి మాకు ఇక్కడ నేనైతే అనుభవిస్తున్నాను. ఓహో, ఇంత పెద్ద పరిచర్య చేస్తున్నారంటే అదే, మాటల ద్వారా కాదు. దేవుడు మనలో నివసించాలి, మనలో ఉన్న దేవుడు బయటకు రావాలి. శ్యామ్ కిషోర్ గారు అయినా సరే, ఐ లైక్ హిమ్. ఆయన వస్తున్నారంటే కొంతమంది పడిపోయేవాడు. మొదట ఆయన ఒక మన బ్రదర్ అనిల్ గారి ఆఫీస్ లో ఆయన నాకు మొదటిసారి షేక్ హ్యాండ్ తీసుకున్నాను. ఆయనతో మాట్లాడలేకపోతున్నాను, కొంచెం షేక్ అవుతున్నాను అనమాట. ఏంటి అనుకున్నా, అప్పుడు అభిషేక్ గురించి ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు. ఐ థింక్ 2009లో అనుకుంటా, 2008, 2009లో కొండలరావు గారు అని ఉండేవాళ్ళు, ఆయన పరిచయం చేశారు. తర్వాత ఆలోచిస్తే అబ్బా, ఆయన మీద అంత అభిషేకం ఉందా. అది తర్వాత ఇంకా చాలా పెద్దదైంది. ఒకటి, ప్రాక్టీసింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ అని బ్రదర్ లారెన్స్ గారు చిన్న పుస్తకం రాశారు, అది చదవండి. ఆయన ఒక హోటల్లో కూడా పనిచేసేవాడు, ఒక మొనాస్టరీకి సంబంధించిన అది. తన పని తాను చేసుకుంటానే దేవుని సన్నిధి అనుభవించాడు. మనం బ్యాంక్ లో ఉన్నా, లేకపోతే ఒక ఏ ప్రొఫెషన్ లో ఉన్నా, బిజినెస్ లో ఉన్నా సరే, దేవుని సన్నిధి మనం అనుభవించగలం. ఏదో లోకంలో కోట్లు రావాలి, అవి రావాలి, ఇవి రావాలని కాదండి. మనం ఒక్కళ్ళే విశ్వాస చాలు. విశ్వాసం మీద ఉన్న అభిషేకమే గొప్పది, కొలతలేని అభిషేకం. సమస్తం లోపలే, డబ్బులు లోపలే ఉన్నాయి. ఇంకా పైనుంచి అభిషేకం, లోపల నుంచి అభిషేకం కూడా బయటకు వస్తే రెండు కలిస్తే ఎలా ఉంటుంది? ఇది గొప్ప సత్యం. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, బోధిస్తున్నాను కదా, నేను కూడా అనుభవంలోకి రావాలి. నాకు ఎంతో కొంత అనుభవం ఉందండి, ఎంతో కొంత అనుభవం నాకు. ఇంకొక విషయం, టైం ఇస్తారా? ఒక్క నిమిషం. మన రావు గారికి తెలుసు, ఎప్పుడు రావు గారి సమక్షంలో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు మన విశాఖపట్నంలో శాంతాబాయి అమ్మగారే ఉన్నారు. రూతమ్మ గారు అంటే చెప్పాల్సిన పని లేదు. శాంతాబాయి అమ్మగారని ఇప్పుడు ఆమెకి 85 years ప్లస్ ఉంటాయి. మరి రావు గారి కారులో ఎక్కించుకొని ఆమెని సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కించేవాళ్ళం. మరి ఆమె ట్రైన్ ఎక్కిన తర్వాత ఆమె రావు గారి పక్కన ఫస్ట్ సీట్ లో కూర్చునేది కారులో. మరి ఆమె వెళ్ళిన తర్వాత నేను ఆ సీట్ లో కూర్చునేవాడిని ఆబ్వియస్ గా రావు గారి పక్కన. ఆ సీట్ లో అభిషేకం ఉంటుందండి, దేవుని సన్నిధి. ఇంకొకటి ఏంటంటే, సపోజ్ వాళ్ళ కోపం ఉందనుకోండి, అది కూడా మన మీదకి వస్తుంది. ఒకసారి తమ్ముడు ఫోన్ చేశాడు, రావు గారి దగ్గర జాబ్ పెట్టించారనమాట. అతను పెట్టించిన కొన్ని రోజులకే అడ్జస్ట్ అవ్వలేక వెళ్ళిపోయాడు. అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఫోన్ లో నేను చెడా తిట్టానండి. ఇప్పటికీ అతను కనపడితే సారీ చెప్పాలనుకుంటా. అంటే అబ్నార్మల్ యాంగర్ అన్నమాట. రావు గారు ఆశ్చర్యపోయారు నా పక్క నుండి, ఏంటి ఇతనేంటి ఇంత కోపడుతున్నాడు, చాలా నెగిటివ్ క్వాలిటీ ఉంది సాంబ్రేట్లో అనుకున్నారు రావు గారు. అప్పుడు తర్వాత నేను ఆలోచిస్తే, ఎందుకు నాకు ఇంత కోపం లేదు, అబ్నార్మల్ కోపం అంటే ఎక్కడో వేరే అభిషేకం నా మీదకి వచ్చింది. అది ఎవరో చెప్పను నేను. అంటే హస్త నిక్షేపం ద్వారా పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ కూడా రావచ్చు. అదొక ప్రాబ్లం. ఇవన్నీ అభిషేకంలో చాలా మర్మాలు, ఇవన్నీ మిస్టరీస్ ఇవన్నీ. అంటే ఎవరు హస్త నిక్షేపం కిందకు వస్తున్నాం అనేది కూడా మనం చూడాలి. ఇదండి క్రైస్తవత్వం. ఇంకా బేసిక్ ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో నేను మనలోకి దేవుడు ఏం పెట్టాడు, ఆల్రెడీ మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు? పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టాడు. ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. వాటిని భౌతికంగా మార్చుకోవాలంటే ఫెయిత్ కావాలి. ఫెయిత్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. పలకాలి. ముందర నువ్వు నీతిమంతుడివి అన్న సత్యంలో నువ్వు నేను స్థాపించబడాలి. 100 సార్లు పాపం చేసిన అబద్ధం ఆడినా సరే, కానీ ఆ శక్తి సరిపోకపోతే దేవుని అడగాలి, ప్రభువా పదే అబద్ధాలు ఆడుతున్నాను, ఇందులోంచి నన్ను బయటపడేయండి అని అడగాలి. అంతేగాని అబద్ధాలు అలా ముందుకు వెళ్ళిపోవాలి. కానీ క్రీస్తు రక్తం ద్వారా, క్రీస్తు నీతిని మనం ధరించుకున్నాం. క్రీస్తు యందు మనం దేవుని నీతి, రైటిష్నెస్ కాన్షియస్. మన గురించి మన పిక్చర్ మారిపోవాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. నీలో ఉన్నవాడు డెల్టా వేరియంట్ కన్నా గొప్పవాడు. నీలో ఉన్నవాడు థర్డ్ వేవ్ కన్నా గొప్పవాడు. నీలో ఉన్నవాడు క్యాన్సర్ కన్నా గొప్పవాడు. ఆయన నామములో కన్నా పైనామము. ఆయన సమస్తాన్ని నెగిటివ్ ని మింగి వేస్తాడు. అంతే. మహిమ కలుగుగాక. మన మధ్య ఉన్న వరప్రసాద్ గారు చివరి ప్రార్థన చేస్తాం.
పరిశుద్ధుడ, ప్రేమ కలిగినటువంటి దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వాక్యం అనే వాక్య ఖడ్గాన్ని, ఆత్మ ఖడ్గాన్ని మనం సరిగా వాడకపోతే అది మనకే తగులుతుంది, మనల్నే గాయపరుస్తుంది, ఒక్కోసారి మరణానికి దారి తీయవచ్చు అన్నమాట. అందుకనే నా జనులు జ్ఞానము లేక నశిస్తున్నారు. నాశనం వచ్చే ముందు, మరణం వచ్చే ముందు రోగం రావచ్చు, అప్పులు పాలవచ్చు, ఓకే, డిప్రెషన్ రావచ్చు, డిస్కరేజ్మెంట్ రావచ్చు, సూయిసైడ్ తలంపులు రావచ్చు, లేకపోతే ఎవరి చేతులన్నా మోసపోవచ్చు, పరిశుద్ధులు అనబడే వాళ్ళ చేతుల్లోనే మోసపోవచ్చు, సోకాళ్ళు ప్రవక్తల చేత మోసపోవచ్చు, సోకాళ్ళు అపోస్తుల చేత కూడా మోసపోవచ్చు అనమాట. మంచి అపోస్తులు ఉన్నారు, అబద్ధపు అపోస్తులు ఉన్నారు. మంచి ప్రవక్తలు, మంచి బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ అబద్ధ ప్రవక్తలు అనే వాళ్ళు ఏంటంటే మంచి ప్రవక్తల్ని అటాక్ చేస్తుంటారు. మంచి ప్రవక్తలనే దొంగ, వేరే మంచివాడినే దొంగ దొంగ అని పిలుస్తుంటాడంట. ఏదో కొత్త వాళ్ళకు డాంటే సంథింగ్ ఏదో ఉంటది హైదరాబాద్ లో, అది నాకు సరిగ్గా రాదు అదే ఆ మాట. ఓకే, సో ఏది ఏమైనా మనకి జ్ఞానము కావాలి. క్రీస్తు జ్ఞానం అందయు. Grace and peace be multiplied unto you through the knowledge of our God and of our Lord Jesus Christ. కృపయు సమాధానము క్రీస్తు జ్ఞానము ద్వారా మీకు నాకు విస్తరింపబడును గాక. అంటే కృప, సమాధానము మనకి విస్తరింపబడాలి, ఇంక్రీజ్ అవ్వాలి, మల్టిప్లై అవ్వాలంటే మనకి ఏం కావాలి? క్రీస్తు జ్ఞానము, వాక్య జ్ఞానము, సత్య జ్ఞానము మనకు కావాలి. సమాధానం ఎప్పుడు వస్తుంది? 10,000 రూపాయలు ఉన్నప్పుడు కన్నా 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు ఇంకా సమాధానంగా ఉంటుంది. అంటే డబ్బు కూడా సమాధానం తీసుకొస్తుంది. ఓకే, ఆ డబ్బుని ఇంకా దేవుని రాజ్యానికి వాడితే అది ఇంకా సంతోషము, సమాధానం అన్నమాట. మనకున్న కృపను మనం వాడితే, ఒక్కొక్కరు ఒక్కొక్క తలాంతును వాడతారు, అదొక కృప అన్నమాట. వాడితే మనకి ఇంకా కృప విస్తరింపబడుతుంది. ఆ కృప ద్వారా మనకి క్షమాపణ, మనకి స్వస్థత, మనకి సమృద్ధి, మనకి నిత్య జీవం వస్తాయి. మరి ఆ కృప వాక్యపు లోతుల్లో నుంచి వాక్య జ్ఞానము, సత్య జ్ఞానము మనకు పెరుగుతూ ఉంటే, ఇందులో ఉన్న ఇదే అంధకార స్థలం, ఇందులో ఉన్న నిధులు, ఈ రహస్య స్థలంలోని మరుగైన ధనం మనకు వచ్చిందనుకోండి, దేవుడు మనకి కొలతలేని అభిషేకాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు ఆల్రెడీ. అంటే ఒక రకమైన వీలునామా అన్నమాట. కోట్ల ఆస్తి కలిగిన వాడు కూడా వీలునామాలో తండ్రి, పరమపదించిన తండ్రి ఏమి రాసి పెట్టాడు అని తెలియలేదనుకోండి, వాడు బికారిగా జీవించవచ్చు. విశ్వాసుల పరిస్థితి కూడా అంతే. ఇందులోనే మనకు సమస్తం ఉన్నాయి అన్నమాట. మనస్సు మారి నూతన పరచటం వల్ల, ఆత్మ ప్రాబ్లం కాదు, ఆత్మ ఒక్కటే అందరికీ. తిరిగి జన్మించిన అనుభవం తర్వాత ఓకే, పరిశుద్ధాత్ముడు మన ఆత్మ కలిసి ఈ విధంగా ఉంటారు. ఆత్మలో అంతా పరిపూర్ణతే, కానీ ఎక్కడ ప్రాబ్లం అంటే ఆత్మలో ఉన్న నిధులని, ఆ యొక్క స్వాస్థ్యాన్ని బయటకు తీసుకురావాలి. చూడండి, క్రైస్ట్ జీసస్, యేసు క్రీస్తు. క్రీస్తు అంటే అనాయింటెడ్ వన్, క్రైస్ట్ అంటే, క్రీస్తు అంటే అనాయింటెడ్ వన్, అంటే అభిషిక్తుడు. అభిషేకించబడిన వాడే కాకుండా అభిషేకించేవాడు కూడా అన్నమాట. అభిషేకాన్ని ఇచ్చువాడు. ఆయన అభిషేకించబడ్డాడు యోర్దాను నది ఒడ్డున. మరలా పరలోకము నుంచి ఆ పెంతెకోస్తు దినమున అభిషేకాన్ని కూడా మన మీదకి పంపించాడు. ఆయన కొలతలేని అభిషేకం పొందుకున్నాడు, మన మీద కూడా పెంతెకోస్తు దినాన. మరి ఇప్పుడు కూడా కొలతలేని అభిషేకం ఆయన ఇస్తే కొంచెం కొంచెం ఇవ్వడంట. మరి అదంతా ఎక్కడుందంటే మన ఆత్మలో ఉంది. క్రైస్ట్ జీసస్, హెడ్లైన్స్ ఆఫ్ గ్లోరీ. చూడండి, ఇది నాకు దేవుడిచ్చిన తలంపు. క్రైస్ట్ జీసస్, హెడ్లైన్స్ ఆఫ్ గ్లోరీ. హెడ్లైన్స్ ఆఫ్ గ్లోరీ అంటే ఏంటి అంటే, క్రీస్తు వారు 30 సంవత్సరాల నుంచి ఆయన పరిచర్య చేయటం ఆరంభించినప్పుడు ఆయన ఏది చేసినా కూడా అది టాక్ ఆఫ్ ద టౌన్,
అప్పుడున్న పేపర్లో హెడ్లైన్ న్యూస్, యేసుక్రీస్తు ఈరోజు స్వస్థపరిచాడు, యేసుక్రీస్తు ఈరోజు చనిపోయిన వారిని లేపాడు, యేసుక్రీస్తు బోధ అధికారం కలిగిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఉంది. అంతకుముందు ఏ విధంగా ఎవరు ఈ విధంగా మాట్లాడలేదు. ఆయన మాటల్లో ఏదో మహత్తు ఉంది, మహిమ ఉంది. ఆయన మాటలు చాలు, ఇంకేది అవసరం లేదనమాట. ఒకళ్ళకి ఏదో ఒక సినిమా వాడు నచ్చుతాడు, ఒక హీరో గారో హీరోయిన్ గారో, ఇంకంతే సమయాన్ని అప్పచెప్తారనమాట, డబ్బులు అప్పచెప్తారు. నాకు తెలిసి ఒక స్నేహితుడు, వెరీ గుడ్ ఫ్రెండ్, అన్నిడు రోజుకి 1-2 సినిమాలు చూడకపోతే నిద్ర పట్టదనమాట. ఇన్ని సినిమాలు చూసావా అంటే ఇంకా చెప్పలేమన్నమాట. అట్లా అడిక్ట్ అయిపోయాడు సినిమాలకి. వెళ్ళిపోవాల్సిందే, సమయం దొరికితే సినిమాలకు వెళ్ళాలి. అది కాకుండా నిత్య జీవపు మాటలు కలిగిన యేసుక్రీస్తు మాటలో మహిమ ఉంది, ఆయన చూపులో మహిమ, ఆయన సన్నిధిలో మహిమ, అంతా మహిమే అనమాట. అంటే ప్రజెంట్ టెన్స్ లో ఈ వర్తమాన ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వరద మనం ఉంటే, శరీరధారి అయిన యేసుక్రీస్తుతో అంత మహిమకరంగా ఉంటదన్నమాట. కానీ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమనుంది? నీలో ఉన్న క్రీస్తు మహిమకు నిరీక్షణ అయి ఉన్నాడు. నిరీక్షణ అనేది ఎప్పుడు? భవిష్యత్తుకు సంబంధించింది. హోప్ అన్నమాట, హోప్ ఆఫ్ గ్లోరీ. క్రైస్ట్ ఇన్ యూ, హోప్ ఆఫ్ గ్లోరీ. అంటే మహిమ లోపలే ఉంది. నీలో ఉన్న క్రీస్తు, నీలో ఉన్న అభిషిక్తుడు, నీలో ఉన్న అభిషేకము మహిమకు నిరీక్షణ అంట. అదేంటండి? వాట్ అబౌట్ నౌ? ఇప్పుడు పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో నిరీక్షణ అంటావు ఏంటి అంటే అదే మహిమ, అదే అభిషేకం యేసులో కూడా ఉన్నది. కానీ వెంటనే ఆయన వాడుతున్నాడు, అప్పటికప్పుడు అందరికీ స్వస్థతలు కలుగుతున్నాయి. అదే అభిషేకం మన ఆత్మలో కూడా ఉన్నది. కానీ మనం ఏంటంటే ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇంకేదన్నా జరిగిద్దిలే, భవిష్యత్తులో మనకి మంచి రోజులు వస్తేలే, భవిష్యత్తులో మనం గొప్పగా వాడబడుతున్నాంలే అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు అడ్డు ఎవరు? మనలో ఉన్న మహిమ, మనలో ఉన్న క్రీస్తు బయటికి రాకుండా అడ్డు ఎవరండి? నువ్వు నేనే అన్నమాట. నువ్వు నేనంటే మన మనస్సు, మన శరీరము. ఆత్మ శరీరానికి వ్యతిరేకంగా, శరీరము ఆత్మకు వ్యతిరేకంగా ఎప్పుడు పోరాటం జరుగుతుందంట. ఓకే, ఎప్పుడు పోరాటం జరుగుతుంటది ఆత్మకి శరీరానికి, శరీరానికి ఆత్మకి మధ్య కూడా. ఈ మనస్సు అనేది అటు స్పిరిట్ కి, అటు శరీరానికి, రెండింటికి మధ్య కనెక్షన్ లాంటిది మనస్సు అన్నమాట. ఈ మనస్సు అంటే మన యొక్క చిత్తము, మన యొక్క ఎమోషన్స్, మన యొక్క విల్ పవర్, చిత్తం అన్నమాట. ఓకే, దేవుడు ఒక చిత్తం చేయమంటే, దేవుని ఒక విధంగా చెప్తే మనం ఆ డైరెక్షన్ లో వెళ్ళము. దేవుని ఆత్మ ఒక రకంగా నడుపుతుంటే శరీరం ఇంకో విధంగా వెళ్తానంట. దేవుని ఆత్మ లేచి ప్రార్థన చేయి, సహవాసానికి రా అంటే శరీరము బెడ్ మీదకి లాగేసిద్ది, లేదా టీవీ ముందుకు లాగుతుంది. అంటే ఈ పోరాటం జరుగుతూ ఉంటది. ఏ రోజు ఏది గెలిస్తే, ఆత్మ గెలిసిందా స్పిరిట్ కంట్రోల్లోకి వెళ్తావు, ఆత్మ జీవింప చేయను, శరీరము కేవలము నిష్ప్రయోజనం అనమాట. అంటే మనలో ఉన్న క్రీస్తు, మనలో ఉన్న క్రీస్తు మహిమ ఇప్పటికిప్పుడు బయటకు రావాలంటే నువ్వు తగ్గాలి, నువ్వు వీక్ అవ్వాలి, నీ చిత్తము కాదు ఆయన చిత్తం జరగాలి. అప్పుడు నీ ద్వారా గొప్ప విషయాలు జరుగుతాయి. అసలు నీలో ఉన్నది ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. మనలో అసలు ఏముంది అంటే, ఒక సాధారణ విశ్వాసి ఎంత బలవంతుడు, మనం ఏమనుకుంటాం? వీకెస్ట్ అనుకుంటాం, కానీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అన్నమాట. కొన్ని వాక్యాలు మనం చూద్దాము. మత్తయి సువార్త 11:11 చూడండి. మత్తయి సువార్త 11:11. మత్తయి 11:11. స్త్రీలు అయిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాన్ కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. బాప్తిసం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని
ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారంగా పట్టబడుచున్నది, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను చాలు sister. అంటే స్త్రీ గర్భములో పుట్టిన వాళ్ళల్లో, అంటే ప్రవక్తల గురించి చెప్తున్నాడు. గ్రేటెస్ట్ ప్రాఫిట్ ఎవరై అంటే బాప్టిస్మ్ ఇచ్చి యోహాను. ఈ మాట అన్నది ఎవరండి? ఎవరక్క? ప్రసన్నక్క ఎవరు చెప్తున్నారు ఆ మాటలో? స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ్ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. వెరీలీ వెరీలీ ఐఎమ్ సేయింగ్ అంటే అంటున్నాడు. నిశ్చయముగా అంటే పక్కా ట్రూత్ అనమాట. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ్ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. అదేంటంటే అంత మాట అనేసాడు? ఎవరు ఈ మాటలు అంటుంది? చెప్పరు ఎవరన్నా? యేసు ప్రభు. క్రీస్తు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఎవరో ఒక వ్యక్తి అభిప్రాయం, ఒక మనిషి అభిప్రాయం కాదు, ఒక గొప్ప వ్యక్తి అభిప్రాయం కాదు. ప్రభు వారు మరలా ఏమంటున్నారు? నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఏంటి అంత మాట అనేసాడు? అంటే అది సత్యమే కదా? సత్యమే కాదు, అబ్సల్యూట్లీ ట్రూత్ అన్నమాట. ప్రభు వారు చెప్పాడు గనక, దేవుడు చెప్పాడు గనక. అదేంటి మరి? ఆయనకు ముందు ఎవరు వచ్చారు? అసలు ఈయన ఏలియా అభిషేకం కలిగి వచ్చాడు. ఏలియా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు? అసలు ఏలియా ఏ విధంగా పరలోకానికి వెళ్ళిపోయాడు? ఆ బంగారు రథాలు వస్తే, అగ్ని రథాలు వస్తే. మోషే పరిస్థితి ఏంటి? ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చాడు, ఫరోని గడగల్లాడించాడు, ఒక దేశాన్ని షేక్ చేశాడు, 10 తెగుళ్ళు పంపించి మోషేను వాడుకున్న దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. 40 సంవత్సరాల అరణ్యంలో మోషే నాయకత్వంలో అనేక శోధనల గుండా తీసుకొచ్చి ఒక 30 లక్షల మంది ప్రజల్ని ఆల్మోస్ట్ వాగ్దాన ప్రదేశం దాకా తీసుకొచ్చాడు మోషే. అంటే మోషే కన్నా కూడా బాప్టిస్మ్ ఇచ్చి యోహాను గొప్పవాడు అంటున్నాడు, పవర్ఫుల్ అంటున్నాడు, గ్రేట్ అంటున్నాడు. మోషేకి ముందు ఎవరు వచ్చారు? అసలు మొట్టమొదటి ప్రవక్త ఎవరు బైబిల్లో? హనోకు. ఎందుకంటే దేవుని మొదట రాకడు కాదు, క్రీస్తు వారి జన్మ కాదు, ఆయన రెండవ రాకడు ఉండి వేవేల పరిశుద్ధుల పరివార సమూహంతో ఆయన రాబోతున్నాడని ఈనోకు రాశాడు తన గ్రంథంలో. దాన్నే బుక్ ఆఫ్ జూడ్లో, యూదా పత్రికలో రాయబడింది. వేవేల పరిశుద్ధుల పరివార సమూహంతో రాబోతున్నాడంట. అది రెండవ రాకడ గురించి. వచ్చేటప్పుడు మరీ గర్భంలో వచ్చాడు మొదట రాకడలో భూమి మీదకి, మనకు తెలుసు అది క్రిస్మస్ స్టోరీ. కానీ వేవేల పరిశుద్ధుల ఆ పరివారంతో రాబోతున్నాడు. అది ఇప్పుడు రెండవ రాకడ. అంటే రెండవ రాకడిని ముందలే చూసాడంటే హనోకు ఎంత ప్రవక్త అండి. హనోకు మరణము లేకుండా కొనిపోబడ్డాడు. బాప్టిస్మ్ ఇచ్చి యోహాను తల తెగిద్దని కూడా ప్రభు వారికి తెలుసు. ఇస్ ద ఆమ్నిసైంట్ గాడ్. హనోకు తర్వాత ఎవరు? నోవహు. ఎంత విధేయతతో నిందారహితుడై దేవుని స్వరాన్ని, దేవుని చిత్తాన్ని వెరిగి దేవుని ప్రత్యక్షత వచ్చి 120 సంవత్సరాలు నీతి కలిగిన బోధకుడుగా, ప్రవక్తగా ప్రవచించాడు. జలప్రళయం రాబోతుంది. అసలు ఆదాం మొదలుకొని అప్పటి వరకు, ఆదాముకు ముందు జలప్రళయం ఉంది. ఆదికాండం 1:1, ఆదికాండం 1:2 మధ్యలో ఒక జలప్రళయం కలిగింది. దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. తర్వాత ఏముంది? భూమి నిరాకారంగాను శూన్యంగా ఉంది. అంటే 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఏదో జరిగిందనమాట. దాన్నే గ్యాప్ థియరీ అంటారు. సైతాన్ రెబల్యన్, లూసిఫర్ రెబల్యన్ జరిగిందనమాట. వాడు సర్వనాశనం చేశాడు. దేవుడు ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అంటే ఆయన పర్ఫెక్ట్ గా చేస్తాడు. దేవుడు ఏదైనా చేస్తే, మనిషే చేస్తే, ఒక కంప్యూటర్ ఉందనుకోండి ఎంత చక్కగా చేస్తాడు, ఒక సెల్ ఫోన్ ఎంత చక్కగా చేస్తాడు, ఎంత చక్కగా దాన్ని భద్రపరుస్తాడు, ఒక ప్యాకెట్లో పెడతాడు. మనిషి అంత చక్కగా చేస్తున్నాడు. ఒక బిల్డింగ్ ఎంత చక్కగా బిల్డింగ్స్ కడతారు, ఎంత చక్కగా బ్రిడ్జెస్ కడతారు మంచి మనుషులు. మరి దేవుడు భూమి ఆకాశాలను సృజిస్తే అది పరిపూర్ణమైంది, సుందరమైంది, బ్యూటిఫుల్ అన్నమాట, ఎక్సలెంట్. కానీ 2వ వచనం వచ్చేసరికి భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉందంటున్నాడు. అంటే ఏదో చెడిపోయింది. దేవుడు మంచిగానే చేశాడు, పర్ఫెక్ట్ గానే, ఇంపర్ఫెక్ట్ అయిపోయింది, కయాటిక్ గా అయిపోయింది, గందరగోళం అయిపోయింది, నిరాకారంగా అయిపోయింది. దేవుడు అట్లా సృష్టిస్తాడా? లేదు. ఆ మధ్యలోనే ఏదో జరిగింది. అంటే అప్పుడు జలముల మీద ఆత్మ అల్లాడుచున్నది. అంటే అక్కడ జలాలు వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి అనమాట. దాని మీద ఆత్మ అల్లాడుచున్నదంట. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయంటే అప్పుడు ఒక జలప్రళయం వచ్చింది. ఓకే, దాని తర్వాత ఆదామును సృష్టించిన దగ్గర నుంచి నోవహు సమయం వరకు కూడా ఆకాశం నుంచి వర్షము లేదు.
అందుకనే వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంది. ఇదేంటి వర్షం వచ్చిద్దంట. వర్షం అనేది మనం చూడలేదు, వినలేదు కదా. జలప్రళయం వచ్చిద్దంట. ఎంత వెర్రివాడండి ఈ నోవహు. దేవుడు చెప్పాడంట అని నమ్మలేదు, హేళన చేశారు, నిందించారు. ఇంకా నానా రకాల పాపాల్లో ఉన్నారనమాట. అందుకనే మనిషి కుమారు రాకడ కూడా నోవహు దినముల వలె ఉంటది. హేళన చేస్తారు క్రీస్తు మాటల్ని. పెండ్లికిచ్చుకుంటా, పెండ్లి చేసుకుంటా ఉంటారు. అంటే బిజీ అయిపోతారనమాట. ఈ లోకమే శాశ్వతం అనుకొని. ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను. ఓకే, మరి అంత నోవహు కన్నా కూడా బాప్టిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడు అంటే. ఇంకా అబ్రహాం సంగతి చెప్పలేదా? ఒక జనాంగానికే తండ్రి, ఆయన విశ్వాసులకే తండ్రి. అబ్రహాము కన్నా కూడా బాప్టిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడు అంటున్నాడు. గ్రేటెస్ట్ అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారికి ఆయన మార్గాన్ని సిద్ధపరిచాడు. దేవుని రాజ్యానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఒక అద్భుత కార్యం కూడా చేయలేదు మళ్ళీ బాప్టిస్మ ఇచ్చి యోహాను. జస్ట్ నీటి బాప్టిజం అంతే, ప్రకటించడం అంతే. అరణ్యంలో ఒక కేక, ఒక శబ్దము, మార్గం సరళం చేయండి, దేవుని రాకడ వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది. యెషయా ప్రవక్త ప్రవచించినట్లు ఆ యొక్క అరణ్యంలో కేకను నేను అంటాడు అన్నమాట. అద్భుతాలు చేయలా, కళ్ళు తెరిపించలేదు, చనిపోయిన వారిని లేపలేదు, స్వస్థతలు చేయలేదు. అయినా కూడా స్త్రీలు కనిన వారిలో బాప్టిస్మ ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు ఎవ్వలేడంట. దేవుడి తర్వాత గొప్పవాళ్ళు ప్రవక్తలే. ఆ ప్రవక్తలో కూడా బాప్టిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడు అంటున్నాడు. అంటే ఆ గొప్పవాని అభిషేకం ఎంత గొప్పదండి. అంటే మోషే అభిషేకం కన్నా, అబ్రహాం అభిషేకం కన్నా, దావీదు అభిషేకం కన్నా, దావీదు కూడా ప్రవక్తే, సమూయేలు, శాంసను, వీళ్ళందరికన్నా బాప్టిస్మ ఇచ్చి యోహాను గొప్పవాడు అంటున్నాడు. తర్వాత ఏమనుందక్క ప్రసన్న అక్క? వెల్కమ్ టు వరప్రసాద్ బ్రదర్. యోహాను కాలం వరకు ప్రవక్తలందరూ ప్రవచించి ధర్మశాస్త్రం సహా ప్రవచించుచుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇతడే. నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నెక్స్ట్ ఇమీడియట్ గా ఏమన్నా, అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎవరండి పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు? అంటే ఇంకా లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అనమాట. మన సొసైటీలో లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ ఎవరండి? జనరల్ గా ఏ ప్రొఫెషన్? సపోజ్ స్కావెంజర్స్ అనుకుందాం, లీస్ట్ గా హీనంగా చూడబడేది. పరలోక రాజ్యంలో లీస్ట్ ఎవరండి అంటే, పరలోక రాజ్యంలో కూడా హైరార్కీ ఉంటది. దేవుడికి అతి దగ్గరగా ఉంటారు, 24 మంది పెద్దలు ఉంటారు. అట్లా అంటే ఆ సియోను పర్వతంలో దేవునికి అతి దగ్గరగా ఉండే వాళ్ళు ఉంటారు. ఎలా అయితే మోషే గుడారంలో ఔటర్ కోర్టు, హోలీ ప్లేస్, హోలీ ఆఫ్ హోలీస్ ఉందో, ఔటర్ కోర్టులో కూడా ఉండేవాళ్ళు ఉంటారు అన్నమాట, బాహ్య ఆవరణంలో. ఓకే, బాహ్య ఆవరణంలో ఉంటారు, దూరంగా ఉంటారు. ఈ అపోస్తులు, వీళ్ళు ప్రవక్తలందరూ దేవుడికి చాలా దగ్గరగా ఉంటారు. కానీ అంటే ఒక ఆత్మను కూడా గెలవకుండా ఎంట్రీ అయితే ఉంటుంది. ఇప్పుడు బుద్ధిగల కన్యకలు ఉన్నారు, ఆ స్త్రీలు, మొత్తం 25లో ఎంట్రీ ఉంది. కానీ వాళ్ళ వల్ల ఒక ఆత్మన్న గెలవబడిందా? లేదు. వాళ్ళకు వాళ్ళే నింపుకున్నారు. వాళ్ళ కొలీగ్స్ కానీ, వాళ్ళతో సహవాసం చేసిన స్నేహితురాళ్ళకి వాళ్ళ నూనె అభిషేకం సరిపోలేదు, వాళ్ళ వరకే సరిపోయింది. వాళ్ళు ఎంటర్ అయ్యారు ఆ సమయంలో. అలా ఉండకూడదు, మంచిదే ఎంటర్ అవటం. ఎంట్రీ ఒకటే సరిపోదు. ఎంట్రీ ఉంది అన్నప్పుడు ఏదో ఒక రివార్డు, అవార్డు అక్కడ పొందుకోవాలి. ఏదో ఒక ముందల రో కాకపోయినా అక్కడ మహాత్ములు ఉన్నారు ముందల రోలో, అట్లీస్ట్ 100th రోలోనే ఎక్కడో ఉండొచ్చు. అలా కాకుండా ఇంకా ఎక్కడో ఉన్నామంటే ఓకే పర్వాలేదు, గుడ్డిలో మెల్లలాగా కనీసం ఎంట్రీ అన్న దొరికిందిరా బాబు, నిత్య జీవము, పరలోకం ఎంట్రీ అన్న దొరికింది. అంటే లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ అనమాట. పరలోక రాజ్యములో అత్యల్పుడు. ఏమంటున్నాడు 11, ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. ఎంత మాట అనేసాడేంటి మళ్ళీ? అంటే ఆ లీస్ట్ ఆఫ్ ద లీస్ట్ కూడా బాప్టిజం ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు అంటున్నాడు. అది ఎవరో కాదు, మనమే. లీస్టే అంతుంటే ఎంతో కొంత రివార్డ్, అవార్డు పొందుకునే వాళ్ళం మనమెంత. ఎలా అంటున్నాడండి? అసలు పరలోక రాజ్యంలో ఎంట్రీకి ఏంటి?
నికోదేముకి ఏం చెప్పాడు? నువ్వు మరలా తిరిగి జన్మించితే గాని పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళలేవు అంటున్నాడు. అదేంటి ప్రభా, నేను మరలా ముసలివాడైన నా తల్లి గర్భంలోకి నేను మరలా వెళ్ళాలంట. అది కాదు నాయనా, నువ్వు ఆత్మలోను నీటిలోను తిరిగి జన్మించితే అన్నాడు. అంటే తిరిగి జన్మించే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. అదే కాకుండా యోహాను సువార్త 1:14 చూడండి. యోహాను సువార్త 1:14. యోహాను సువార్త 1:14. ఎవరు దేవుని కుమారులు అనబడ్డారు? దేవుని పిల్లలు అనబడ్డారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే మొదటివాడు ఆయననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. 12 ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామం నందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఆయన అందరు అంగీకరించారు అంటే తిరిగి జన్మించిన అనుభవం కలిగిందో, క్రీస్తుని సొంత రక్షకునిగా కలిగి ఉన్నారో తమ హృదయంలో, ఆయన నామాన్ని విశ్వసించిన వారికి, ఆయన నామంలో ప్రార్థన చేసి మారు మనసు పశ్చాత్తాప ప్రార్థన చేసిన వాళ్ళందరికీ దేవుని పిల్లలగుటకు అధికారాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు మనం ఎవరము? దేవుని పిల్లలం. అంటే ఈ తిరిగి జన్మించిన దేవుని పిల్లలు ఎట్లా జన్మించారు? శరీరంలో జన్మించలా, ఆత్మలో తిరిగి జన్మించే ఆ వాక్యాన్ని మారు మనసు పొందుకొని, అంటే అప్పటి వరకు ఇనాక్టివ్ అన్రీజనరేటెడ్ కండిషన్ లో ఉన్న మన స్పిరిట్, డెడ్ కండిషన్ లో ఉన్న మన స్పిరిట్ క్రీస్తు వారి ఆత్మ మనలోకి రావటం వల్ల యాక్టివేట్ అయింది. ఓకే, సిమ్ యాక్టివేట్ అవుతుంది చూడండి. సిమ్ యాక్టివేట్ అయినట్టు మన ఆత్మ యాక్టివేట్ అయింది. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు, ప్రభువారు లోపలికి వచ్చాడు. మరి ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చాడు, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదంట. ఎవరా స్వకీయులు? ఇజ్రాయేళ్లు, యూదులు. వాళ్ళు అంగీకరించలేదంట. అందుకని అన్యుల దగ్గరకు వచ్చాడు. వీళ్ళు తృణీకరించారు కనుక, థ్యాంక్ గాడ్ వాళ్ళు తృణీకరించారు. మనందరికీ దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు. అధికారం అంటే ఏంటి? అభిషేకము, శక్తి, బలము. అంటే దాన్ని బట్టి తిరిగి జన్మించిన ఆత్మలో తిరిగి జన్మించిన అనుభవాన్ని బట్టి దేవుడే మనలోకి వచ్చాడు గనక మనందరినీ ఆ పరలోక రాజ్యములో లీస్ట్ పర్సన్ కూడా బాప్టిస్మ్ ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు అంట. మరి ఆయన కన్నా గొప్పవాడు అంటే మనకు గొప్ప అభిషేకం ఉందా లేదా? ఆ గొప్ప అభిషేకం మనకు ఉందా లేదా? బాప్టిస్మ్ ఇచ్చి యోహాను చేసిన బోధ కన్నా మనం ఇంకా గొప్పగా చేయాలా లేదా? ఆయన కన్నా గొప్ప అభిషేకం మనం కలిగి ఉన్నామా లేదా? మన జన్మలోనే తిరిగి జన్మించే అనుభవంలోనేది ఆత్మలో జరిగింది కనుక మనకంత అభిషేకం ఉంది. కానీ దీనిని నువ్వు నేను నమ్మగలమా? నమ్మగలుగుతారండి? నమ్మలేము. అదే ప్రాబ్లం అన్నమాట. ప్రాబ్లం ఏంటంటే అది. అందుకనే వాక్యం చెప్తుంది, ఈ మాటలు చెప్తుంది ఏదో ప్రవక్త కాదు, ప్రభు వారే చెప్పాడు. నమ్మటం మనకు కష్టం. అందుకనే నమ్మకుండా ఏదడ్డు వస్తుంది? ఆత్మ ఓకే, శరీరానికి సంబంధం లేదు, మనస్సుకు సంబంధం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట దేవుని మాట వలన కలుగునని రోమా పత్రిక 10:15 ఉంటుంది. చూడండి, ఇక్కడ ఒక సత్యం నేను చెప్తాను. ఎప్పుడు ఈరోజు సడన్ గా నాకు ఇట్లా అనిపించింది, ఎక్కడ విన్నది కాదు. అక్కడ ఎన్నిసార్లు విన్నారండి? ఎవరన్నా ఆన్సర్ చెప్తుండండి నాకు. ప్రసన్నక్క కానీ ఎవరన్నా, మేరీ సిస్టర్ కానీ ఎన్నిసార్లు విన్నారు? వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట దేవుని మాట వల్ల కలుగును. ఎన్నిసార్లు వినటం ఉంది అక్కడ ప్రసన్నక్క? 2 times. ఎస్, వినుట వలన విశ్వాసము, వినుట దేవుని మాట వల్ల. అంటే 2 times వింటే ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఇప్పుడు మన కొరత ఏంటి? విశ్వాసం కొరత. ఆయన చెప్పిన మాటల్ని చెప్పినట్టు మనం నమ్మలేకపోతున్నాం. సరే, బలహీనంగా విశ్వాసం ఉంది. మరి విశ్వాసం బలపరచబడాలంటే, అంటే 2 సార్లు వింటే విశ్వాసం వస్తే 4 సార్లు వింటే ఏమొచ్చిందండి? అధిక విశ్వాసం. దట్స్ ఇట్. 8 సార్లు వింటే
అత్యధిక విశ్వాసం. అత్యధిక విశ్వాసం. అంటే వచనాన్ని గాని మెసేజ్ని గాని మరలా 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 వింటున్నావు అనుకోండి, ఇక నువ్వు ఆపుకోలేవు నిన్ను. ఎందుకంటే ఆ యొక్క మాటల్లో గుండా విశ్వాసపు అభిషేకం నీలోకి వస్తుంది, నీలోకి నాకు. చెబుతున్నా, నేను కూడా వింటున్నా, నా చెవులు కూడా వింటున్నాయి కదా. థ్యాంక్ యూ. విశ్వాసం బలపరచబడు. మొదటిసారియా లేదు, 0.01 కూడా ఛాన్స్ లేదు. అయ్యో ఏంటి, నా హృదయం నీకు తెలుసా? ఎందుకంటే ఒకసారి బాధేసింది తెలుసా, మనలోనే ఉన్నారు. ప్రత్యేకంగా విశాఖపట్నం సంఘం అన్నమాట. ఎన్నిసార్లు చెప్పినా కూడా, అంటే చెప్పలేదు, చెప్దాం అనుకుంటాను. ప్రభువా, నేను నక్కని, నేను కుక్కని, నేను పందిని, ఒకప్పుడు నేను ఈ విధంగా నేను అపవిత్రురాలని, నేను మట్టిని, నేను ధూళిని. అత్యద్భుతంగా ప్రార్థన చేయగలిగిన వాళ్ళు కూడా అన్నమాట. చివరికి వచ్చేసరికి నేను పాపిని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాదు. ఒక విషయం తెలుసా, ఎంత డేంజరో తెలుసా అండి? ఇది నేను అనుభవంలో చూశాను, అనేక మంది జీవితంలో. ఎవరైనా చెప్తుంటే మొదట నమ్మలేదు, కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే దురదృష్టవశాత్తు గొప్ప గొప్ప ప్రార్థనా పరులు ఎంతో పేదరికంతో ఉంటారు. లేకపోతే వాళ్ళ ఎండు పేదరికంతో చనిపోవటం. కానీ గొప్ప గొప్ప ప్రార్థనా పరులు ప్రార్థన చేస్తే ఏం రావాలండి? ఐశ్వర్యం రావాలి, విశ్వాసం రావాలి. ఆబ్వియస్ గా నువ్వు ఒక ప్రార్థన చేస్తున్నావు, దివారాత్రులు ప్రార్థనలో గొప్పవాడయ్యావంటే ఈ లోకపు ఆశీర్వాదాలు కూడా నీకు రావాలి. అవునా కాదా? అంటే మిగతా వాళ్ళ ఆ ఎడ్జ్ చూడాలి మనలో. కానీ అది ఎందుకు కలగట్లేదు? వాళ్ళకి ఈ ప్రార్థనలు పెద్దవే ఉండవు, ఏదో ఆశీర్వాదాలు పొందుకొని ఎగిరేస్తుంటారు, పాపంలో కూడా ఉంటారు. అంటే మనం చేసే ప్రార్థనలో ఎక్కడో లోపం ఉంది, మనం నమ్మే దాంట్లో ఎక్కడో లోపం ఉంది. ఎందుకంటే ఇంకొక విషయం, అసలు ఒక అద్భుతమైన విషయం పాజిటివ్ గా మాట్లాడతాను. మనందరము మంచి ప్రార్థనా పరులం అందరం ఇక్కడ. ఇది ప్రార్థనా గుంపు అని మన వాట్సాప్ లో అనేక మంది ప్రార్థనకి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు? మోనోటోనస్ ఉంటది, బోరింగ్ గా ఉంటది. ప్రార్థన ఏంటి? అదే గిటార్ ప్లే చేస్తా, నలుగురు డాన్స్ చేస్తా ఉంటే అబ్బో వెళ్ళి ఏళ్ళు కేకలు చప్పట్లు, ఓకే, అక్కడ ఫెలోషిప్లు బోల్డ్ ఉంటాయి. కానీ ప్రార్థనకు రండి అంటే క్రైస్తవ సంఘంలో ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక జబ్బు, రోగం అన్నమాట. ఓకే, కానీ దేవుని మహాకృపను బట్టి మనం ప్రార్థనకు వస్తున్నాం, రెగ్యులర్ గా చక్కగా ప్రార్థన చేస్తున్నాం, అందరూ రోధించి చేస్తున్నాం, మనం చేస్తున్నాం, వెళ్ళండి గుడ్. ఎందుకనంటే మనం ఆ ప్రార్థనా పరుల బోధ విన్నాం కనుక, ఆ ప్రార్థనా పరుల మన పైన ఉన్న నాయకత్వం అలాంటిది కనుక. యథా రాజా తదా ప్రజ అంటారు, అవునా కదా? యథా రాజా తదా ప్రజ. రాజు ఎలా ఉన్నాడో ప్రజలు అంతే ఉంటారు. యథా పాస్టర్ గారు తదా కాంగ్రిగేషన్, పరిశుద్ధులు, విశ్వాసులు. పాస్టర్ గారు భాషలు నమ్మలేదనుకోండి, అది 1,00,000 మంది ఉన్న సంఘమైనా సరే వాళ్ళు భాషలు నమ్మరు. పాస్టర్ గారు భాషలకు వ్యతిరేకంగా చేస్తే వీళ్ళు కూడా పోరాడతారు, యవనస్తులు. అంటే పాస్టర్ గారనే కాదు, బోధకులైనా, ప్రవక్తలైనా, అపోస్తులైనా, పెద్ద పెద్ద బోధకులైనా సరే. ఓకే, అంటే మన నాయకత్వాన్ని బట్టే ఉంటుంది. మరి పాస్టర్ గారు బాగా ప్రార్థనా పరులు అనుకోండి, కిందన్న వాళ్ళు కూడా ప్రార్థనా పరులు. గొప్ప విషయం ఏంటంటే మనకి రూతమ్మ గారు కానీ, ఇంకా విశాఖపట్నం సంఘమే అలాంటిది. ప్రార్థించే కృప బాగా ఉంది విశాఖపట్నం సంఘానికి, హైదరాబాదు కన్నా కూడా. నేను చెప్తున్నా, నేను విశాఖపట్నంలో 7 సంవత్సరాలు ఉన్నా, నా మొదటి క్రైస్తవ జీవితం. తర్వాత 12 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నా. నాతో ఒక ప్రాబ్లం ఏంటంటే, నేను నాకు వీలైన కొద్ది అన్ని సంఘాల్లో నేను కాలు పెడతాను, వింటాను, లేకపోతే ఏదో ఒక విధంగా యాక్సెస్ చేస్తాను. అందుకనే కొన్ని విషయాలు ఆలస్యమై ఉండొచ్చు. అంటే ప్రతిదానికి అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఉంటాయి. అదే కనుక వాళ్ళు బాగా స్వస్థతలు చేసేవాళ్ళు అనుకోండి, అద్భుతాలు చేసేవాళ్ళు అనుకోండి, మన పాస్టర్ కింద కాంగ్రిగేషన్ కూడా ఆ విధంగానే ఉంటారో లేదా? వాళ్ళు బాగా, ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని సంఘాలు ముఖ్యంగా అభివృద్ధి మీద, ప్రాస్పరిటీ మీద చెప్పే సంఘాలు ఉన్నాయి. అక్కడ అందరూ అంతే ఉంటారు, దాని గురించే ఉంటారు. కానీ ఒక్క ప్రార్థనే సరిపోదు. ప్రార్థనతో పాటు వాక్య జ్ఞానము, మిగతా డిసిప్లిన్స్ కూడా కావాలి. ఒక సత్యాన్ని బాగా హైలైట్ చేసి మిగతా సత్యాల్ని కొంచెం కొంచెం టచ్ చేయటం వల్ల ప్రాబ్లం ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి విశాఖపట్నం సంఘానికి అంటే, ఇప్పుడు కొంత మారుండొచ్చు,
నాకు అన్నిటిని నేను ఇప్పుడు చూడలేదు. ఇంకోటి ఏంటంటే ఆత్మల రక్షణార్థం, నశించిపోయే ఆత్మల కొరకు భారం అన్నమాట. అసలు సువార్త అంటే ఏంటండి? యెషయా 61 నుంచి సువార్త. దీనులకు సువార్తమానం ప్రకటించకు యెహోవా అభిషేకం నా మీద ఉంది, ఆయన నన్ను అభిషేకించాడు. తర్వాత చెరసాల్లో ఉన్న వారిని విడుదల చేయటానికి, అస్వస్థతల నుంచి స్వస్థతకు తీసుకురావడానికి, రోగాల నుంచి డిసీజెస్ నుంచి హీలింగ్ చేయడానికి. యెషయా 53కి వెళ్తే ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థ కలిగి ఉంది. అదే కాకుండా మరలా ఇంకొక ప్రార్థన చేస్తాడు అపోస్తులైన యోహాను, క్రీడా నీ ఆత్మ వర్ధిల్చిన ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంట. అన్ని విషయాలు అంటే ఆర్థికంగా వర్ధిల్లాలి, మానసికంగా వర్ధిల్లాలి, శారీరకంగా, ప్రొఫెషనల్ గా, అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అన్నమాట. దురదృష్టవశాత్తు కొన్ని సత్యాలను మనం హైలైట్ చేయటం వల్ల మిగతా విషయాల్లో మనం నష్టపోతున్నాం. ప్రతిదానికి ప్రార్థన 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 మంచిదే, అట్ ద సేమ్ టైం మిగతాయి కూడా మనం టచ్ చేయాలి. అదేంటంటే నీకు ఆల్రెడీ శక్తి ఇచ్చాడు, నీకు ఆల్రెడీ అభిషేకం ఇచ్చాడు, హీలింగ్ అనాయింటింగ్ నీ ఆత్మలోనే దేవుడు పెట్టాడు. నీలో ఉన్న క్రీస్తు దేవుడే నీ లోపల ఉన్నాడు. అలానే పరలోకంలో లేడని కాదు, కానీ ఈ లోపల చూడకుండా పద్దాకులు పరలోకం వైపే చూస్తా అక్కడి నుంచి ఏదో రావాలని మనం అనుకుంటాం. ఆయన సకల ఆశీర్వాదాలతో ఆల్రెడీ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ తో నింపాడు. నీకు రావాల్సిన ప్రతి అవసరం నీ స్పిరిట్ నుంచే నువ్వు తీసుకోవాలి. ఇంకేమంటాడు? నువ్వు లీస్ట్ విశ్వాసమైన, అత్యంత బలహీనుడమైన విశ్వాసమైనా సరే నువ్వు బాప్టిస్మ్ ఇచ్చి యోహాను కన్నా గొప్పవాడు. చూడండి, ఇది 10 సార్లు అని చెప్తా, ఏదో ఒక రోజు నమ్మి తీరుతారు. నాకు కూడా కష్టమే, నేను బోధిస్తున్నా కూడా నాకు కూడా కష్టమే. ఎందుకంటే ఏ కాడికి మన మైండ్ సెట్, మన కాన్షియస్నెస్ అంతా పాపము 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 పాపము. నువ్వు పాపివి కాదు తిరిగి జన్మించిన తర్వాత, నీవు నీతిమంతుడివి. ఇదొక స్ట్రగుల్. ఎందుకంటే మనం బాప్టిజం తీసుకున్న తర్వాత, నీటి బాప్టిజం అయినా ఆత్మ బాప్టిజం పొందుకున్న తర్వాత భాషల్లో మాట్లాడినా సరే అనేక సార్లు పడుంటాం కాబట్టి అదే గుర్తుకొస్తుంది. మన మీద మనం విశ్వాసం కోల్పోతాం. మనం చూచిన చూపులు కానీ, మాట్లాడిన అబద్ధాలు కానీ, చెడ్డ మాటలు కానీ, లేకపోతే కొంతమంది యవనస్తులు మోహపు చూపులు కానీ, ఇంకా లోపల ఏదేదో కోరికలు కానీ, వీటన్నిటిని బట్టి ఏంటంటే మనకు బేసిక్గా ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఏంటంటే, నేను పాపిన్రా బాబోయ్ అంతే. ఏది? యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డావు, పాపాలన్నీ క్షమించబడినాయి. కీర్తనలో 103 104 ఉంది కదా. నా సంకటములన్నిటిని కుదిర్చేవాడివి, నా దోషములన్నిటిని క్షమించేవాడివి, నా అతిక్రమలన్నిటిని క్షమించిన వాడి. మన అతిక్రమ క్రియలకు బట్టి ఆయన గాయపరచబడ్డాడు. అసలు ఇంకేదన్నా ఆ సిన్నర్ నే పాపినో ప్రభు, ఎప్పుడు ఇది? అంతకు ముందు పాపంలో పట్టమన్న ఆ స్త్రీ ప్రార్థిస్తే పాపలు తరిమి కొట్టబడింది కదా, వ్యభిచారంలో పట్టబడి. ఆమె పాడితే బాగుంటది. ఇక క్రీస్తులోకి వచ్చిన తర్వాత కూడా నీ పాపినో ప్రభువా, చాలా చక్కగా ఉంటది. అబ్బాయి ఏముందిరా అభిషేకం, దేవుని సన్నిధి అనుకుంటాం. కాదు, నా వాక్యం అలా చెప్పట్లేదు. క్రీస్తు నీతిని నువ్వు ధరించుకున్నావు అంటే మన కాన్షియస్నెస్, మన నమ్మకంలో మనల్ని మనం ఏ విధంగా చిత్రీకరించుకున్నావు అనేది మారాలి. చాలా సమయం వెళ్ళిపోతుంది. నీవు నీతిమంతుడివి అన్న సత్యములో నువ్వు నేను స్థిరపరచబడాలి. అదేంటండి మరి ఎట్లా? మరి నీతిమంతుడు ఎట్లా? మరి పాపం చేస్తే నేను వేషధారిని కాదా? నీతిమంతుడు వదిలేయి, వేషధారి అనేది చాలా చెడ్డ పేరు కదండి అంటే, లేదు, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి, నువ్వు ఇక పాపివి కాదు. నీవు నీతిమంతుడివే కానీ నీతి క్రియలు చేయకపోవచ్చు. నువ్వు మనిషివే కానీ కొన్నిసార్లు గొడ్డులాగా ప్రవర్తించవచ్చు, కొన్నిసార్లు ఇంకొక యానిమల్ లాగా, లేకపోతే కుక్కలాగో పందిలాగో ప్రవర్తించవచ్చు. అలా నువ్వు మనిషివి కాకుండా పోతావా? అప్పుడు ఒప్పుకోం కదా. ఒక కుక్కలాగా అరిసావనుకో ఎవరి మీద అన్నా, పందిలాగా ఎక్కడన్నా దొరలేవనుకో, అంటే నువ్వు పంది, నువ్వు కుక్క, నువ్వు మనిషివి కాదంటే ఒప్పుకో. నేను మనిషినే కానీ జారిపోయావు అంటావు. ఇది కూడా అంతే. నేను నీతిమంతుడినే కానీ కొన్ని పాపక్రియలు చేశాను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. 1 యోహాను 1:9-12 వరకు ఎవడైనా సరే వాడు పాపాలను ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, క్షమించడానికి వాళ్ళని కడిగేస్తాడు. క్రీస్తు రక్తం ఉంది, దేవుని వాక్యం ఉదక స్నానం ఉంది. లోకంలో మనం వెళ్ళినప్పుడు మనల్ని అంటుకుంటే గనక
అప్పుడే వెంటనే మనం ఓవర్ నైట్ గా పరిపూర్ణం కాదు కనుక బేబీ క్రిస్టియన్ నుంచి ఒక అడల్ట్హుడ్ కి మెచ్యూరిటీకి రావాలంటే మధ్యలో కొన్ని తప్పులు జరుగుతాయి. ఏ ప్రసంగికుడు లక్షలాది మంది ఉన్నా, కోట్లాది మంది ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఇప్పుడు పాపం చేశావు, నువ్వు పాపం మాను, దేవుని ఉగ్రతని వాయించుకోవటం మాత్రం మనకు బాగా ఇష్టం. అలా కాదు కానీ ఆత్మలో ఆత్మాభిషేకం పొంది ఆత్మలో నడవటం వల్ల శరీరేచ్ఛలను ఒకరోజు నెరవేర్చరు. దాన్ని నమ్మి ముందల మనస్సు మారి నూతన పరచపడటం వల్ల వాక్యం ప్రకారం ఏదో ఒక రోజు ఆ పరిపూర్ణమైన వాక్కులు నడుస్తాం అన్నమాట. మాట్లాడటం చేత కాదు. చిన్నప్పుడు మాట్లాడాము సరిగ్గా. నా స్కూల్ టైంలో నేను కొన్నిసార్లు సరిగ్గా కొన్ని మాటలు మాట్లాడాను. క్రైస్తవ జీవితంలో కూడా పరిశుద్ధంగా ఓవర్ నైట్ అయిపోరు. కానీ నువ్వు నీతిమంతుడివే, నువ్వు పరిశుద్ధుడు కూడా. ఆ పరిశుద్ధుడే లోపల ఉన్నాడు. నేను పాపిని ప్రభువా, నేను మట్టిని ధూళిని అని మనం ప్రార్థన చేస్తున్నాం అనుకో. నేను చేశా మొదట్లో. ఎందుకంటే దురదృష్టశాత్తు క్రైస్తవ సంఘంలో అప్పటి వరకు బాగానే ఉంటాడు. వాడు అన్ని పాపాలు చేయడు, క్రీస్తుని నమ్ముకుంటాడు, ఎన్నో కొన్ని పాపాలు చేశాను. మళ్ళీ ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా పాపాలు చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు, జీవ మరణములు నాలుక వస్తున్నావు, దేవుని దగ్గరే అంటుంటావు. గొప్ప ప్రార్థనా పరులు కూడా ఆ విధంగా అంటున్నారు. ఇక్కడే కాదు, బయటైనా అంతే. ఏం చేస్తాడు దేవుడు? మనస్సు మారలా, మైండ్ సెట్ చేంజ్ అవ్వాలా. సో పెద్ద పని ఎక్కడుంది? ఆత్మలో కాదు. ఆత్మల భాషలో మాట్లాడతావు, వాక్యం వింటావు, సంఘానికి వెళ్తావు, పరిశుద్ధుల సహవాసం ఉంటావు. కానీ ఇక్కడ అన్నమాట, ఇక్కడ వాడు కొట్టాడు. చూడండి, 2 కొరింథియన్స్ 10:5 నుంచి చదవండి కొన్ని వచనాలు. యాక్చువల్గా ఇది దృష్టిలో లేదు, చాలా దూరం వెళ్ళిపోయింది నేను అనుకున్నది. సో ఈ ఒక్క వాక్యం దగ్గర ఆగింది. 2 కొరింథియన్స్ 10:5. మేము వితకరములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిబంధన చెయ్య సిద్ధపడి ఉన్నాము. ప్రతి ఆలోచన అంటే ప్రతి చెడ్డ ఆలోచన దేవుని జ్ఞానానికి, దేవుని వాక్యం చెప్పేదానికి వ్యతిరేకంగా ఏ ఆలోచన. దేవుని వాక్యం నీవు నీతివంతుడవని నేను నిన్ను స్థాపించగోరుచున్నాను అంటున్నాడు. నువ్వు నీతిమంతుడివే, నువ్వు ఎన్ని పాపం చేసినా. రైటిష్నెస్, కాన్షియస్నెస్. అలాని మానవుడు యానిమల్ లాగా ప్రవర్తిస్తున్నట్టే, ఓకే, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళలాగా ప్రవర్తిస్తున్నట్టే నీతిమంతుడు కూడా కొన్ని పాపక్రియలు చేయవచ్చు. కానీ నీతిమంతుడు ఎందుకంటే స్వనీతి కాదు, ధర్మశాస్త్రం నుంచి వచ్చే నీతి కాదు, ఆయన రక్తంలో కడగబడి ఆయన చేత నువ్వు అప్రూవ్ అయ్యావు. నీతిమంతుడని ఆయన అంటున్నాడు. క్రీస్తు నీతిని, క్రీస్తు యందు మనం దేవుని నీతి అయి ఉన్నామంట. అందుకనే మనం ఆయన యొక్క రక్తాన్ని బట్టి మనం ఆ కరుణా పీఠం దగ్గరికి, కృపా సింహాసనం దగ్గరికి సమయోచితమైన సహాయం కొరకు పరిగెత్తుతున్నాం. అబ్బా తండ్రి అని ధైర్యముగా పరిగెత్తుతున్నాం. అంటే ఆయన సన్నిధి. నీతిమంతుడు ఏంటి? రైటిష్నెస్ అంటే రైట్ స్టాండింగ్ విత్ గాడ్. అది నమ్మకంలోనే కాదు. నమ్మకమే లేకపోతే క్రియలు ఎలా చేస్తావు? అంటే పొజిషనల్ రైటిష్నెస్, ప్రాక్టికల్ రైటిష్నెస్ అంటారు. పొజిషనల్ రైటిష్నెస్ నీకు వచ్చింది అంటే నిలబడటానికి నమ్మే రైటిష్నెస్ వచ్చింది క్రీస్తు రక్తం ద్వారా, తిరిగి జన్మించే అనుభవం ద్వారా, ఆయన రాజ్యంలోకి ఎంట్రీ, ఆయన ఎదురు నువ్వు నిలబడగలవు. కానీ ప్రాక్టికల్ రైటిష్నెస్ అంటే ఆ క్రియలు నువ్వు చేయాలి, ఆ 2 ఉండాలంటారు. ఎస్, కానీ నీ గురించి నీకు పాజిటివ్ దృక్పథమే లేకపోతే, పాజిటివ్ నమ్మకమే లేకపోతే, ఇంకా నేను పాపిని. నేను ఒకప్పుడు పాటలు పాడేవాడిని అండి. నా మీద దేవుని మహిమ ఉండేది. 2004లో వైజాగ్ నుంచి గుంటూరులో కొన్ని రోజులు ఉన్నా. ఆ పాట కూడా నాకు బాగా గుర్తు. ఏంటంటే ఆ పాట నేను మళ్ళా చెప్తాను, కరెక్ట్ గుర్తు రావట్లేదు వెంటనే. నేను బలహీనుడనో ప్రభువా, ఇట్లా పాటలు పాడేవాడిని అనమాట. నిజంగానే బలహీనమైన తలంపులు వచ్చాయి. ఏంటిది ఎంతకాలానికంటే నేను పలికే పాటలోను. ఓకే, కొంతమంది, నేను ఫస్ట్ టైం విశాఖపట్నం వెళ్ళా 2 సంవత్సరాల క్రితం. వరప్రసాద్ బ్రదర్ కూడా చెప్పా, మన మేఘాలయ ఎదురుగా ఓఎం బుక్ స్టాల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాను. సడన్ గా ఒక పాట ప్లే చేస్తున్నాడు ఆ కుర్రోడు అక్కడ.
అంటే కుర్రోడు తప్పు కాదు, ఇంకా అతను వాడుతున్నాడండి, నేను పందిని, నేను పొర్లేను, నేను అది ఇది అంటున్నాడు అనమాట. అంటే వీటన్నిటి ద్వారా దాన్ని ఇంకా నువ్వు ఎక్కువ పడుతున్నావు అంటే పందిలాగే ప్రవర్తిస్తావు, పందిలాగానే నువ్వు దొర్లుతా ఉంటావు. పాపం మీద ఎప్పుడు అధికారం రాదు. కానీ రోమపత్రికలు ఏం చెబుతుంది? పాపము నా మీద ప్రభుత్వము చేయదు. అంటే బేసిక్ విషయాల్లో కూడా మనం ఎక్కడో తప్పిపోయాం. ప్రార్థన, ఒక అస్వస్థ వస్తుంది, ఒక ప్రాబ్లం వస్తుంది, కోవిడ్ నుంచి స్వస్థపడతావు, వెంటనే ఇంకొకటి వచ్చింది, సైతాన్ ఎక్కడెక్కడ అటాక్ చేస్తుంది అంటారు, మళ్ళీ ప్రార్థన రిక్వెస్ట్. ఎంతకాలం అండి ఇట్లా 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 తిరగటం? అంటే ప్రతి దానికి ఇంకా ప్రార్థనే ప్రార్థనే ప్రార్థన, దివారాత్రులు ప్రార్థన. అసలు ఎందుకు వస్తుంది? రూట్ సిస్టమ్ సరిగ్గా ఎక్కడ ఉంది? మన మన బిలీఫ్, మన నమ్మకంలో ఎక్కడో లోపం ఉంది. మనం పలికే పలుకులు, ప్రార్థన చేసేటప్పుడు కూడా అంతే. అనేక మంది చనిపోతున్నారు అంటే ప్రజెంట్ కంటిన్యూ చేస్తాను. అరే పలికేస్తున్నావు కదా, ఒకప్పుడు చచ్చిపోయారు ఫ్యాక్ట్, ఇంకా చనిపోతున్నారు ప్రభు అంటే నీ మాటను బట్టి ఇంకొక దేవదూతలు పనిచేయాలా, ఇంకొంతమందిని చంపాలా? ఎందుకు? అంటే అన్యుడిగా ఉన్నప్పుడే బాగున్నానేమో అనుకుంటాను నేను కొన్నిసార్లు. లేదు, కొన్ని 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 విషయాల్లో స్కూల్ రికార్డు, కాలేజ్ రికార్డు కానీ గొప్ప రికార్డు ఉండేది. అంటే సక్సెస్ఫుల్ ఎడ్యుకేషనల్ రికార్డ్, అకాడమిక్ రికార్డు ఉండేది. ఎప్పుడు బిలీవర్ అయ్యానో దురదృష్టం అప్పుడు కొన్ని సబ్జెక్టులు నేను పోయిన తర్వాత కంప్లీట్ చేసుకొని రైట్ టైంలో బయటకు వచ్చాం అనుకోండి. ఎందుకంటే వాక్యాన్ని సరిగా అర్థం చేసుకున్నా. అడుగుడు ఇవ్వబడిన అంటున్నాడని నేను సరిగా చదవకుండా కూడా నేను అడుగుతున్న పాస్ అవ్వాలని, మంచి మార్కులు, విశ్వాసం పెడతానని ఆ విధంగా ప్రవర్తించేవాడిని. అంటే మిడిమిడి జ్ఞానం కూడా సరిగ్గా లేదు దేవుని వాక్యంలో. ఏముంది, అడుగుడి ఇవ్వబడి అంటున్నాడు, ఇంకేంటి నాకు 40 పాస్ మార్కులు అయితే 70 మార్కులు రావాలి ప్రభువా అని ప్రార్థన. నువ్వే పోయి, కొంతమంది ఉంటారు, ప్రభువా నువ్వే వెళ్ళి నా ఎగ్జామ్ రాయి ప్రభువా. అంతకుముందు అలా చక్కగా కష్టపడి చదువుకున్నాం. ఈ యొక్క విశ్వాసం అయిన తర్వాత ఈ దౌర్భాగ్యం అనమాట. ఎందుకంటే కొంతమంది ఆ విధంగా, ఇంకొకళ్ళకి ఏంటంటే దర్శనంలో కలలో క్వశ్చన్ పేపర్ మొత్తం చూపెట్టాడండి ఒకతనికైతే. అవునా ప్రభువా నాకు కొన్ని ముందలు చెప్పు. లేదు, నువ్వు శ్రమ పడాలి, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి. కీర్తనలు 1లోనే హార్డ్ వర్క్ ఉంటది. దివారాత్రులు వాక్యమే కాదు, నీ పని నువ్వు చేయాలి, నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలని. అంటే అందుకనే నేను కొన్నిసార్లు బోధకుడిని అవ్వాలనుకుంటా. చాలా అజ్ఞానం ఉంటది క్రైస్తవుల్లో. ఈ అజ్ఞానం తొలగిపోతే గానీ మనలో ఉన్న నిధులేంటి, అభిషేకపు నిధులేంటి? ఎందుకని నేను చెప్తుందే పాడిందే పాట, లేకపోతే ఇతరులు మనకు చెప్పిందే పాడిందే పాట. హీలింగ్ నీలోనే ఉంది, ఇంకెక్కడి నుంచో కాదు. నీ ఆత్మలో నుంచే నీకు తీయగలవు, ఇతరులకు తీయగలవు. ఆ బోధలకు మనం వెళ్ళబోతున్నాం. తప్పుడు బోధ కాదు, వాక్యం చాలా ప్లెయిన్ గా ఉంటది. విశ్వాసి గొప్పవాడు, ఎందుకంటే ఆయనలో దేవుడు వచ్చాడు. ఇలాంటి అనుభవం కోసం గొప్ప గొప్ప ప్రవక్తలందరూ, పాత నిబంధనలు అందరికీ ఇది మిస్టరీ అనమాట. గాడ్ ఇన్ యూ, క్రైస్ట్ ఇన్ యూ. అబ్బా వాళ్ళకి లేదు అది. అట్లా అభిషేకం వచ్చేది, శక్తి వచ్చేది, ఆ పని నెరవేర్చే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు ఎక్కడో అప్పుడు మోషే గుడారంలోనో లేదా సొలొమోన్ టెంపుల్లోనే ఉండేవాడు, కానీ సీనాయి పర్వతం మీదకి వచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆ దేవుడు నీలోనే ఉన్నాడు. హీఈస్ ఇన్సైడ్ యూ. అంటే ఇప్పుడు ఏంటి, అది నమ్మటం ఒక ప్రాబ్లం అయితే, నమ్మిన తర్వాత ఆ నిధుల్ని ఆయన బయటకు తీసుకురావాలి. మనం కాదు బయటకు వెళ్తే, మన చేతుల ద్వారా ఆయన ప్రవహించాలి, మన మాట ద్వారా ప్రవహించాలి. మన వస్త్రపు చెంగు ముడితే కూడా స్వస్థత రావాలి. కొంత టైం పడుతుంది, కానీ ముందర దీన్ని నమ్మాలి కదా. మనం తగ్గాలి, మన మనస్సు మారాలి వాక్యానుసారంగా. మన శరీరం కూడా ఆయనకు అప్పచెప్పాలి. అంటే మన శరీరంలో నుంచి ఆయన బయటకు వెళ్ళాలి. లోపలే ఉంటాడు, అంత మహిమ మన ద్వారా ప్రవహించాలి. ఎట్లా అండి, ఒక విషయం చెప్తాను, ఒక్క నిమిషం. రేన్హార్డ్ బోంకే గారు ఇలా వస్తున్నారండి. రేన్హార్డ్ బోంకే గారు నా ఎదురుగా ఇలా వస్తున్నారు. నిజంగా జరిగింది ఇది 2014 సింగపూర్లో. అందరు చుట్టూ చూస్తున్నారనమాట. నాకు ఒక లేని అభిషేకంలో ఉన్న ప్రవక్తలు వస్తున్నారని నేను వెళ్ళిపోతా, ఇంకా చుట్టూ పట్టించుకోను. వాళ్ళని ముట్టుకోవాలో, వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాలో, వాళ్ళని కలవాలో, వాళ్ళని హక్ చేసుకోవాలో అన్నట్టు ఉంటాను. సరే ఆయన వస్తున్నాడు, ఎవరు అందరూ డిగ్నిఫైడ్ గా ఉన్నారు, నేను ఒక్కడనే వెళ్ళాను అనమాట. జక్కేలాగా చెట్టు ఎక్కలేదు, కానీ ఆయన దగ్గరికి ఎదురు వెళ్ళాను. రేన్హార్డ్ బోంకే ఐ లవ్ యూ అన్నాను, అంతే. ఐ లవ్ యూ అన్నాను. సార్ ఐ లవ్ యూ అన్నాను. ఐ లవ్ యూ టూ అన్నాడు. చెయ్యి ఇట్లా ఇచ్చాడండి, ఇట్లా చెయ్యిస్తే ఏమంటే అగ్ని వచ్చినట్టు ఇట్లా వచ్చిందండి. అంటే ఒక రిజర్వాయర్ ఆఫ్ ఫైర్ ని ముట్టుకుంటే ఎలా ఉంటది, లేకపోతే ఒక
మండుచున్న అగ్ని స్తంభాన్ని ముట్టుకుంటే షేక్ హ్యాండ్ ఇస్తే ఎలా ఉంటుంది అలా ఉందండి. అబ్బా ఇదా వీళ్ళ రహస్యము అంటే ఆయన వస్తున్నానంటే ఇలా సన్నిధి వచ్చి వీళ్ళ రహస్యం ఇదే, అందుకని ప్రపంచవ్యాప్తంగా ఇంత గొప్పగా వాడబడ్డారంటే వాళ్ళే ఒక రిజర్వాయర్ ఆఫ్ అనాయింటింగ్ గ్లోరీ అండ్ ఫైర్ అన్నమాట. అందుకని చనిపోయిన వారు లేచారు, లక్షల లక్షల మంది స్వస్థపరచబడతారు, అనేక మంది దేవుని రాజ్యంలోకి వచ్చారు. ఆయన ప్రత్యేకమైన గొప్పవాడ, ఆయన దేవునికి దేవుని చిత్తానికి ఒప్పుకొని సత్యాలు తెలుసుకొని ఆయన కూడా స్టెప్ బై స్టెప్ పైకి వచ్చాడు. మన మధ్య కూడా ఉన్నారు. ఒకసారి జడ్సన్ అబ్రహాం గారు వస్తున్నారు సికింద్రాబాద్ లో స్టూడియోలో, బయటకు వస్తున్నారు అనమాట. నేను మన డేవిడ్ అక్కడ నుంచున్నాం కొంత దూరంలో. ఆయన వస్తుంటేనే దగ్గర కూడా రాలేదు, జస్ట్ ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ చివరి అంత దూరం ఉన్నారు. ఇంకా దేవుని సన్నిధి మాకు ఇక్కడ నేనైతే అనుభవిస్తున్నాను. ఓహో ఇంత పెద్ద పరిచయం చేస్తున్నారంటే అదే మాటల ద్వారా కాదు, దేవుడు మనలో నివసించాలి, మనలో ఉన్న దేవుడు బయటకు రావాలి. శ్యామ్ కిషోర్ గారు అయినా సరే ఐ లైక్ హిమ్. ఆయన వస్తున్నారంటే కొంతమంది పడిపోయేవాడు. మొదట ఆయన ఒక మన బ్రదర్ అనిల్ గారి ఆఫీస్ లో ఆయన నాకు మొదటిసారి షేక్ హ్యాండ్ తీసుకున్నాను. ఆయనతో మాట్లాడలేకపోతున్నాను, కొంచెం షేక్ అవుతున్నాను అనమాట. ఏంటి అనుకున్నా, అప్పుడు అభిషేక్ గురించి ఇంత నాలెడ్జ్ ఉండేది కాదు. ఐ థింక్ 2009లో అనుకుంటా, 2008 2009లో కొండలరావు గారు అని ఉండేవాళ్ళు, ఆయన పరిచయం చేశారు. తర్వాత ఆలోచిస్తే అబ్బా ఆయన మీద అంత అభిషేకం ఉందా. అది తర్వాత ఇంకా చాలా పెద్దదైంది. ఒకటి ప్రాక్టీసింగ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్ అని బ్రదర్ లారెన్స్ గారు చిన్న పుస్తకం రాశారు, అది చదవండి. ఆయన ఒక హోటల్లో కూడా పనిచేసేవాడు, ఒక మొనాస్టరీకి సంబంధించిన అది. తన పని తాను చేసుకుంటానే దేవుని సన్నిధి అనుభవించాడు. మనం బ్యాంక్ లో ఉన్నా లేకపోతే ఒక ఏ ప్రొఫెషన్ లో ఉన్నా బిజినెస్ లో ఉన్నా సరే దేవుని సన్నిధి మనం అనుభవించగలం. ఏదో లోకంలో కోట్లు రావాలి, అవి రావాలి, ఇవి రావాలని కాదండి. మనం ఒక్కళ్ళే విశ్వాస చాలు. విశ్వాసం మీద ఉన్న అభిషేకమే గొప్పది, కొలతలేని అభిషేకం. సమస్తం లోపలే, డబ్బులు లోపలే ఉన్నాయి. ఇంకా పైనుంచి అభిషేకం, లోపల నుంచి అభిషేకం కూడా బయటకు వస్తే రెండు కలిస్తే ఎలా ఉంటుంది. ఇది గొప్ప సత్యం. ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను, బోధిస్తున్నాను కదా, నేను కూడా అనుభవంలోకి రావాలి. నాకు ఎంతో కొంత అనుభవం ఉందండి, ఎంతో కొంత అనుభవం నాకు. ఇంకొక విషయం, టైం ఇస్తారా? ఒక్క నిమిషం. మన రావు గారికి తెలుసు, ఎప్పుడు రావు గారి సమక్షంలో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు మన విశాఖపట్నంలో శాంతాబాయి అమ్మగారే ఉన్నారు. రుతమ్మ గారు అంటే చెప్పాల్సిన పని లేదు. శాంతాబాయి అమ్మగారని ఇప్పుడు ఆమెకి 85 years ప్లస్ ఉంటాయి. మరి రావు గారి కారులో ఎక్కించుకొని ఆమెని సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కించేవాళ్ళం. మరి ఆమె ట్రైన్ ఎక్కిన తర్వాత ఆమె రావు గారి పక్కన ఫస్ట్ సీట్ లో కూర్చునేది కారులో. మరి ఆమె వెళ్ళిన తర్వాత నేను ఆ సీట్ లో కూర్చునేవాడిని ఆబ్వియస్ గా రావు గారి పక్కన. ఆ సీట్ లో అభిషేకం ఉంటుందండి, దేవుని సన్నిధి. ఇంకొకటి ఏంటంటే, సపోజ్ వాళ్ళ కోపం ఉందనుకోండి, అది కూడా మన మీదకి వస్తుంది. ఒకసారి తమ్ముడు ఫోన్ చేశాడు, రావు గారి దగ్గర జాబ్ పెట్టించారనమాట. అతను పెట్టించిన కొన్ని రోజులకే అడ్జస్ట్ అవ్వలేక వెళ్ళిపోయాడు. అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఫోన్ లో నేను చెడా బడా తిట్టానండి. ఇప్పటికీ అతను కనపడితే సారీ చెప్పాలనుకుంటా. అంటే అబ్నార్మల్ యాంగర్ అనమాట. రావు గారు ఆశ్చర్యపోయారు నా పక్క నుండి, ఏంటి ఇతనేంటి ఇంత కోపడుతున్నాడు, చాలా నెగిటివ్ క్వాలిటీ ఉంది సాంబ్రేట్లో అనుకున్నారు రావు గారు. అప్పుడు తర్వాత నేను ఆలోచిస్తే ఎందుకు నాకు ఇంత కోపం లేదు, అబ్నార్మల్ కోపం అంటే ఎక్కడో వేరే అభిషేకం నా మీదకి వచ్చింది. అది ఎవరో చెప్పను నేను. అంటే హస్త నిక్షేపం ద్వారా పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ కూడా రావచ్చు. అదొక ప్రాబ్లం. ఇవన్నీ అభిషేకంలో చాలా మర్మాలు, ఇవన్నీ మిస్టరీస్ ఇవన్నీ. అంటే ఎవరు హస్త నిక్షేపం కిందకు వస్తున్నాం అనేది కూడా మనం చూడాలి. ఇదండి క్రైస్తవత్వం. ఇంకా బేసిక్ ఇది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో నేను మనలోకి దేవుడు ఏం పెట్టాడు, ఆల్రెడీ మనల్ని ఎక్కడ కూర్చోబెట్టాడు, పరలోకంలో ఆయనతో పాటు కూర్చోబెట్టాడు. ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం మనకి ఇచ్చాడు. వాటిని భౌతికంగా మార్చుకోవాలంటే ఫెయిత్ కావాలి. ఫెయిత్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. పలకాలి. ముందర నువ్వు నీతిమంతుడివి అన్న సత్యంలో నువ్వు నేను స్థాపించబడాలి. 100 సార్లు పాపం చేసిన అబద్ధం ఆడినా సరే, కానీ ఆ శక్తి సరిపోకపోతే దేవుని అడగాలి, ప్రభువా పదే పదే అబద్ధాలు ఆడుతున్నాను, ఇందులోంచి నన్ను బయటపడేయండి అని అడగాలి. అంతేగాని అబద్ధాలు అలా ముందుకు వెళ్ళిపోవాలి. కానీ క్రీస్తు రక్తం ద్వారా క్రీస్తు నీతిని మనం ధరించుకున్నాం. క్రీస్తు యందు మనం దేవుని నీతి, రైటిష్నెస్ కాన్షియస్, మన గురించి మన పిక్చర్ మారిపోవాలి.
నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. నీలో ఉన్నవాడు డెల్టా వేరియంట్ కన్నా గొప్పవాడు. నీలో ఉన్నవాడు థర్డ్ వేవ్ కన్నా గొప్పవాడు. నీలో ఉన్నవాడు క్యాన్సర్ కన్నా గొప్పవాడు. ఆయన నామములో కన్నా పైనామము. ఆయన సమస్తాన్ని నెగిటివ్ ని మింగి వేస్తాడు అంతే. Yes, Lord. నామానికి మహిమ కలుగుగాక. మన మధ్య ఉన్న వరప్రసాద్ గారు చివరి ప్రార్థన చేస్తారు. Yes. పరిశుద్ధుడ, ప్రేమ కలిగినటువంటి దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి